शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वरस्वरूपेण మనం ఇవాళ తీర్థయాత్ర యందు అంతర్భాగంగా అనేక విషయాల్ని దేవాలయంలో దర్శనం చేయడం జరిగింది. కానీ నేను కొంచెం ఆ క్రమాన్ని మార్చి ఏ క్రమాన్ని పాటిస్తే చేసిన యాత్ర సిద్ధించినట్లవుతుందో ఆ క్రమంలో స్పృశించే ప్రయత్నం చేస్తాను. మనం క్షేత్రపాలకుడైనటువంటి బయలువీరభద్రస్వామి వారి దర్శనం చేశాం. ఆయన పేరే బయలువీరభద్రుడు. సాధారణంగా ఎక్కడెక్కడ శివాలయం ఉన్నా అక్కడక్కడ ముగ్గురు క్షేత్రపాలకులుగా ఉంటూ ఉంటారు. ఒకరు శ్రీ మహావిష్ణువు. దక్షారామాది క్షేత్రములయందు శ్రీ మహావిష్ణువు క్షేత్రపాలకుడు. రెండవ వారు కాలభైరవుడు. మూడవ వారు వీరభద్రస్వరూపం. ఆ వీరభద్రస్వరూపం యథార్థానికి పరమశివస్వరూపం కన్నా భిన్నం కాదు. అసలు యథార్థం మాట్లాడవలసి వస్తే శివుని కన్నా భిన్నంగా ఉన్నది ఇది లేదు. ఆయన తక్క వేరొకటి లేదు ప్రపంచంలో. అందుకే కదా సుప్రభాతంలో ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియసుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటున్నాం. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే. ఒక్కడవైన నువ్వు అనేకముగా కనపడుతున్నావు. యథార్థమునకు అనేకము కాదు, ఉన్నది నువ్వు ఒక్కడివి. ఆ అద్వైత స్థితి యందు అనుభవించగలిగినటువంటి వైభవాన్ని ఎవరో మహాత్ములు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేయడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులై జ్ఞానమును పొందిన వారు అనుభవించగలుగుతున్నారని భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఎక్కడో ఎవరో అమ్మా ఒక మహాత్ముడు అనుభవించగలుగుతున్నాడు అని. అలా ఉన్నది ఆ ఒక్క పరమశివస్వరూపమే. ఆ పరమశివస్వరూపమే ఆయా సందర్భములను బట్టి అనేకముగా భాషిస్తోంది. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూలములకు మూలమగుచు, మూడు మూర్తులకును మూలమగుచు, భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే. మూడు కాలములలో, మూడు లోకములలో, మూడు మూర్తులుగా ప్రకాశిస్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక్కటిగా మిగిలిపోతూ ఉంటుంది. అందుకు కాదు శంకరులు కనకధార చేస్తూ కూడా
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకీలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. ఆ ఉన్న ఒక్క స్వరూపమే ఆయా పరిస్థితులను బట్టి అనేకముగా భాసిస్తూ ఉంటుంది. వీరభద్రస్వామి వారి యొక్క అవతారం ఒక కీలక ఘట్టంలో జరిగింది. దాని తత్వాన్ని పరిశీలనం చెయ్యాలి. అమ్మవారు ఏదో శరీరం విడిచిపెట్టేసింది, పరమేశ్వరుడు వద్దంటున్నా సరే ఆవిడేమో పుట్టింట్లో పేరంటానికి వెళ్ళింది, అక్కడి నుంచి తండ్రి అవమానించాడు, తండ్రి అవమానిస్తే ఆవిడ శరీరం వదిలిపెట్టింది. ఇవన్నీ లౌకికమైనటువంటి గాథలు. అయితే ఉపనిషత్తు దగ్గర నుంచి ఏదైనా కూడా ఆ గాథని అలాగే వివరిస్తుంది. ఎందుకు అంటే సనాతన ధర్మమునందు శ్రోతకి ఒక లక్షణాన్ని అపేక్షిస్తారు. ఏమిటి ఆ లక్షణము అంటే తత్వమును తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంటే మంచిది. ఒకవేళ తత్వ పరిశీలనం చెయ్యలేకపోతే ఆస్తిక్య బుద్ధితో, అంటే పరమేశ్వరుడున్నాడన్న నమ్మకంతో, నాకంత లోతుగా అర్థం కాకపోయినా ఈ కథని నేను జరిగిన కథ అని అర్థం చేసుకుని భక్తితో ఉంటే చాలనేటటువంటి విశ్వాసం ఉన్నవాడు కూడా తరిస్తాడు అని. దాక్షాయిణిగా అమ్మవారు అవతరించింది. దాక్షాయిణిగా అమ్మవారు అవతరించడానికి కారణం ఒక్కటే, దక్షుని యొక్క భక్తి. ఎంతమంది భక్తితో ఉంటే అంతమందికి ఆమె కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థం చెప్పాలంటే ఏ ఇంట ఆడపిల్ల ఉన్నా అమ్మవారే, అమ్మవారే ఆడపిల్లగా వస్తుంది అని శాస్త్రం. ఆడపిల్ల అక్కడి పిల్ల, ఇక్కడ పుట్టి నన్ను తరింపజేయడానికి వచ్చింది. గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలయి చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు హిమవంతుడు పార్వతీదేవితో వీరభద్ర విజయంలో. ఆడపిల్లకి తండ్రి అయినవాడు అంత మురిసిపోతాడు. కాబట్టి దక్షుని యొక్క భక్తిని పండితే దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. ఆమె భార్య మాత్రము ఒక్కరికి. తండ్రిగా ఉండడానికి పురుషుడిగా ఉంటే ఆవిడకి అభ్యంతరం లేదు. ఇంకొక విషయంలో పురుషుణ్ణి నేనున్న భావన కలిగితే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అన్నారు శంకరాచార్యులు వారు. నేను మగవాణ్ణి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి నించున్నవాడిని చూస్తే ఆమె కన్ను ఎర్రబడుతుందట. అమ్మా నీ కొడుకుని అని నిలబడ్డవాడిని చూస్తే మురిసిపోతుందట ఆవిడ. ఆవిడ శివకామ సుందరి, శివునకొక్కనికే భార్య, లోకమునకు అఖిలాండేశ్వరి, సమస్త ప్రపంచమునకు మాతృమూర్తి, ఆ బ్రహ్మకీట జనని, అన్ని జీవులకు ఆమె తల్లి. అటువంటి తల్లి దక్ష ప్రజాపతిని అనుగ్రహించడానికి దాక్షాయిణిగా అవతరించింది. ఆ తల్లి శివుడు వద్దంటున్నా వెళ్ళింది పుట్టింట్లో జరుగుతున్నటువంటి ఉత్సవానికి. అది యథార్థం, అందులో ఇంకా సందేహం ఏమీ లేదు, దాన్ని సమర్థించవలసిన అవసరమూ లేదు. అలాగే ఉంది గాథ. అయితే సదాశివానుగ్రహద, మహాపతివ్రత ఇలాంటి పేర్లున్న తల్లి స్వాధీన వల్లభ, అటువంటి పాతివ్రత్యం ఉన్న తల్లి పతి మాట కాదని వెళ్ళడం ఎందుకు? ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో వేదం చెప్పింది. ఆవిడ 2 పదవులు నిర్వహిస్తూ ఉంటుంది. విశ్వస్య భేషజీ, రుద్రాహ భేషజీ. ఆమె రుద్రునకు భేషజీ, విశ్వమునకు భేషజీ. పిల్లలు తప్పు చేస్తే తండ్రికి చెప్పి శివుడుగా ఉన్నవాడిని రుద్రుణ్ణి చేసి కొట్టిస్తుంది. భర్త రుద్రుడై ఉంటే మళ్ళీ ఆయనకి ఉపశాంతి కల్పించి శివుణ్ణి చేస్తుంది. ఈ 2 ఆవిడే చెయ్యగలదు. లోకమంతా గాడి తప్పింది, నిరీశ్వర యాగం చేస్తోంది. ఊరుకుంటే ఇలాగే గాడి తప్పిపోతారు పిల్లలు. తండ్రిని గౌరవించడమే చేత కాని జాతి రేపు ఎలా వర్ధిల్లుతుంది? వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు. వాళ్ళు లోకములకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. శంకరుడు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని, మొదటి కుటుంబం లోకంలో అది పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి. అటువంటి తండ్రిని ధిక్కరించడం మొదలు పెడితే జాతి ఎటుపోతుంది? అందుకే వీళ్ళని సంస్కరించాలనుకుంది.
పిల్లలు పోనిద్దో అని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి, చేసి ఒక్క దెబ్బ కొట్టిస్తే తప్ప వీళ్ళందరూ బుద్ధి రాదు. అందుకు వెళ్ళింది ఆవిడ యాగానికి. వెళ్ళింది ఆవిడికి తెలుసు దక్ష ప్రజాపతి అవమానిస్తాడని. తన జోలికి రాడు, తన భర్త జోలికి వస్తాడు. ఆవిడ అవతార పరిసమాప్తి చేసేస్తూ ఒక మాట చెప్పింది, భవో నహోద్భీష్టి శివం శివీతరహ. పరమశివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు కలగవు అని చెప్పింది. అది ప్రమాణవాక్కు. ఇప్పటికీ మనం ఎవరైనా శరీరం విడిచిపెడుతూ ఇచ్చినటువంటి మాటని మరణవాంగ్మూలము అంటాం. అది సత్యము అని చూస్తాం. అమ్మవారు ఆ రోజున వాంగ్మూలం ఇచ్చింది. భవో నహోద్భీష్టి శివం శివీతరహ. శివుణ్ణి విమర్శించినా, శివ నింద చేసినా, శివుడి జోలికెళ్ళినా, నోరుంది కదా అని పేలినా శివుడి మీద లోకంలో శుభాలు జరగవు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పింది ఆవిడ. చెప్పి ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసింది. ఆవిడ యోగాగ్నియందు శరీరం విడిచిపెడుతూ దక్ష ప్రజాపతిని ఉద్దేశించి ఒక మాట చెప్పింది, నీకెందుకు కూతురుగా వచ్చానో నీకు తెలుసు, చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఎందుకు శరీరం విడిచిపెడుతున్నానో నీకు చెప్పి విడిచిపెట్టాలి, నేను అందుకు చెప్తున్నాను అంది. అని నరుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై అయ్యనఘు ఈశ్వరుణ్ణిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఒక నరుడు చాలా బాగుంది కదా అని చెప్పి పులుసు అన్నం 2-3 మాటలు తిన్నాడు. మళ్ళీ కొంచెం పులుసు పోసుకుందాం అనుకుంటే గరిటెలో బల్లి వచ్చింది, చచ్చిపోయింది. అరే ఇంత బాగున్న పులుసు తినేశాను రాని కడుపులో పెట్టుకుంటాడా, నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడా? కక్కేస్తాడు. తిన్నా. ఒకనాడు నువ్వు భక్తుడిగా ఉన్నావని నీకు కుమార్తెగా వచ్చాను, దాక్షాయణి అని పేరు పెట్టుకుని నిన్ను అనుగ్రహించాను. ఇక దాక్షాయణి అన్న పేరుతో ఈ లోకంలో తిరగను. కారణం ఏమిటో తెలుసా? దాక్షాయణి అని నన్ను పిలిస్తే నా భర్తని నిందించిన దుర్మార్గుడు నా తండ్రిని నాకు జ్ఞాపకం వస్తుంది. అందుకని ఈ పేరుతో ఈ శరీరంతో ఇక ఉండను, అందుకు వదిలిపెట్టేస్తున్నాను. ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా నోర్వ. దక్షుడి కూతురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకు వదిలేస్తున్నాను. హేయభాజనమైన శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక భక్తుడి ఇంట కుమార్తెగా వస్తా. మళ్ళీ ఎంతమందికైనా వస్తా కుమార్తెగా. పతి పరమేశ్వరుడు ఒక్కడే. అది ఆవిడ పాతివ్రత్యం. ఆంతర ప్రయోజనం ప్రజలందరినీ దారిలో పెట్టాలి. అందుకు నా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టింది. శరీరాన్ని అమ్మవారు విడిచిపెట్టింది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆవిడ లేకుండా పోయింది అని కాదు. ఆవిడ లేకుండా పోతే శక్తి ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఒక సాకారముతో లేదు అని. ఇప్పుడు సాకారంతో లేకుండా అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉంది, అందరి యందు శక్తిగా ఉంది. తిరుగుతుంటే ఫ్యాన్ వల్ల గాలి వస్తుంది, లోపలి కరెంటు కనపడదు. లైట్ వెలిగితే లైట్ వల్ల ప్రకాశం వస్తుంది, లోపలి కరెంటు కనపడదు. అందరి యందు శక్తిగా ఆవిడుంది, కానీ ప్రకటనముగా ఆమె ఒక రూపంతో లేదు. ఇప్పుడు ఈ వార్త ప్రమదగణాలు వెళ్ళి కైలాస పర్వతం మీద ప్రశాంతంగా ఉంటాడు. శివుడంటే శుభంకరుడైన, ఆయనకి శుభం చేయడం తప్ప అసలు అశుభం చేయడం ఆయన నైజమే కాదు. అందుకని ఆయన కూర్చున్నాడు. అలా వెళ్ళి చెప్పారు, నీ భార్య శరీరాన్ని విడిచిపెట్టేసింది నీ మామగారు చేసిన అవమానానికి అన్నారు. ఎంత పరమశివుడైనా అంత అవమానం చేశాడంటే క్రుద్ధుడయ్యాడు ఆయన. ఆయన క్రుద్ధుడైతే లోకాలు తట్టుకోవు. దీనికి నేను వెళ్ళి ఏదో పెద్ద అగత్యం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడిభ ఇభ దైత్యారాతిదష్టోష్టుడై ఆజ్యద్ధౌరి ముగేంద్ర రోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ జటనొక్కదానిని పెరిగి సజ్జస్ఫూర్తి క్ష్మాచక్ర మధ్యంబునన్. ఆయన ఒక్కసారి పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడిభ దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చించెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వేయిచన్ క్ష్మాచక్ర మధ్యంబురన్. ఒక్కసారి కూర్చున్నవాడు లేచి పెద్ద నవ్వు నవ్వాడు.
అంత నవ్వులో క్రౌర్యం ప్రకటనమైంది. ఎంత గాడి తప్పిపోయారా మీరు, మీ అమ్మ జోలికే వస్తారా అని వీళ్ళని దిద్దాలనుకున్నాడు. అది సదాశివ తత్వము అంటారు దాన్ని. అంతేకాని యజ్ఞధ్వంసాలు చేయడం అది ఆయన పని కాదు. అది శివుని యొక్క తత్వం. ఆయన తండ్రి, లోకాన్ని దిద్దాలి. నేను తప్పు చేస్తే మా నాన్నగారు కొట్టకపోతే ఎవరు కొడతారు నన్ను? నా కోసం కొడతారు. అంతేకాని ఆయన కొరకు ఆయన ఏమీ చేయడు ఆయన. కాబట్టి పెద్ద నవ్వు నవ్వి విద్యుద్భగ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్. కదులుతుంటాయి ఆయన జడలు ఎప్పుడూ కూడా. ఎందుకంటే కట్టుకుని ఉండడు, దాన్ని ఒక ముడి వేసుకోడు. ఏకవస్త్రధరోధన్ వీసిఖీ కనకమాలయ అంటారు వాల్మీకి. అలా ఏదో ముడి వేసుకుని ఉండడు ఆయన. ఆ కదులుతున్న జడను ఒకదాన్ని పీకాడు. అది అగ్ని జ్వాల ఎలా వెలుగుతుందో అలా వెలుగుతోంది. దాన్ని పీకి ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి ఒక రాతికేసి కొట్టాడు. పరమేశ్వరుని యొక్క సంకల్పాన్ని ఉద్దేశించి వస్తాయి ఆ స్వరూపాలు. ఆయన లోకాన్ని దిద్దడానికి ఒక భీకర స్వరూపం ఆవిర్భవించాలి అని సంకల్పం చేశాడు. ఆ స్వరూపము యొక్క లక్ష్యం ఏమి అంటే ధర్మమును విడిచిన వాళ్ళని దెబ్బ కొట్టడం, ధర్మమునందున్న వాళ్ళని రక్షించడం. దానికోసం కొట్టాడు ఆ జడబెట్టి. అందులో ఉంచి ఒక స్వరూపం వచ్చింది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలికాజ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప వీక్షణజ్యుతిలోక వీక్షణజ్యుతిలోక వీక్షణ త్రయదుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ స్వరూపాన్ని వర్ణించడమే అంత అద్భుతమైన రూపంగా వచ్చాడైన. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృణీల దీర్ఘ శరీరమగుచు. ఎంత పెద్ద శరీరంతో వచ్చాడంటే వీరభద్రుడు. అత్యతిష్ట దశాంగుళం అని పరమేశ్వర స్వరూపం ఈ బ్రహ్మాండానికన్నా కూడా 10 అంగుళాల పై వరకు ఉంటుంది. 10 అంగుళాల పై వరకు ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుందో దాన్ని దాటి ప్రకాశించింది ఆయన కిరీటం. అంత ఎత్తున నిలబడ్డాడు. సమస్త భూతకోటి తెల్లబోయింది ఆ రూపాన్ని చూసి. పెద్ద సింహాలు పూంచినటువంటి రథం ఎక్కాడు. ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ. పోతన గారికి ఆ రూపానికి అనుగుణంగా అలా పడుతుంది ఆయన కవిత్వం. శారదానుగ్రహ సంపత్తి కలిగిన మహాపురుషుడైన. కాబట్టి ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ. ఆయన జుత్తిలా నిక్కబొడుచుకుని ఉందిటే ఉండి అది దీపాలు పెట్టినట్టుగా ఉందిట, అలా మెరుస్తోందిట కాంతి. ఆ కాంతి ముందు సూర్యచంద్రులు వెలవెలబోయారు. జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప. ఆయన రోమకోపములలోంచి శరీరములోంచి వచ్చినటువంటి కాంతికి సమస్త భూతములకు కళ్ళు కనపడలేదు. అంత బ్రహ్మాండమైనటువంటి కాంతితో గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ. పెద్ద పెద్ద కోరలతోటి ఘన కపాలాస్తి మాలికలు తనరా. పుర్రెల దండలు మెళ్ళో వేసుకున్నాడు. తండ్రి గారి తత్వం. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబగదంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించెదన్నంటారు. ఆయన మెడలో పునుకల మాల వేసుకుంటాడు పరమశివుడు. చేతకాక అమంగళకరంగా ఉండాలని వేసుకున్నవాడు కాడు పరమేశ్వరుడు మెడలో పునుకలమాల. ఆయన పునుకలమాల వేసుకున్నాడు అంటే దానికి ఓ తత్వం ఉంటుంది. ఈ సమస్త సృష్టి ఆయన యందు లయమైపోతుంది. ఎవరి యందు లయమైందో వాడే మళ్ళీ బయట పెట్టాలి దాన్ని. అందుకని పరమశివుడే సృష్టికర్త. ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారిని ముందు సృజిస్తాడు. వేదం ఇచ్చి దీన్ని ప్రమాణంగా తీసుకుని సృష్టి చెయ్యి అన్నాడు. అయోమయానికి గురయ్యాడు బ్రహ్మగారు. ఎలా సృష్టి నిలబట్టలేదు, పునరుత్పత్తి జరగట్లేదు, నేను చేసిన వాళ్లే ఉంటున్నారు ఎలాగన్నాడు. ఆయన నవ్వు నవ్వి పరస్పరాకర్షణ కల్పిస్తాను, ఉన్న సమస్త జీవులను స్త్రీ పురుషులని విభాగం చేస్తున్నాను.
స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి ఉంటుంది. ఆ అనురక్తి ఉన్న కారణం చేత ప్రహృష్టమైన మనస్సులతో ఒకరితో ఒకరు క్రీడిస్తారు. తత్కారణము చేత శుక్రశోణితములు కలిసి సృష్టి జరుగుతుందని తానే మొదట అర్ధనారీశ్వర స్వరూపంగా విడిపడ్డాడు. విడివడి బ్రహ్మగారికి మార్గదర్శనం చేశాడు, ఇప్పుడు చెయ్యి సృష్టి అన్నాడు. అప్పుడు సృష్టిలో ఆడ మగ వచ్చాయి, అప్పుడు సృష్టి నడిచింది. కాబట్టి బ్రహ్మగారి చేత సృష్టి చేయిస్తాడు సృష్టికర్త, ఆయనే తీసేస్తాడు ప్రళయకర్త. మధ్యలో ఉన్నది స్థితికర్త. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను సముద్రం ఒడ్డుకి వెళ్ళాను, ఆ ఇసుకలో నా కాలు పెట్టి ఆ కాలి మీద ఒక గుడి కట్టాను. కాలు పెట్టడం ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు, చిన్నప్పుడు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. జాగ్రత్తగా కట్టేశాక ఒబ్బిడిగా పాదం తీసేస్తారు వెనక్కి. తీసేస్తే లోపలికి చోటు ఉంటుంది, అప్పుడు అచ్చు గుడిలా ఉంటుంది. దాని లోపల ఆ సముద్రపు ఒడ్డునే మెరుస్తున్న ఓ రాయి నీళ్లలో కడిగి లోపల పెడతారు. చిన్ని గోడ కడతారు, ఓ పుల్ల తెచ్చి ధ్వజస్తంభం అంటారు. ఇప్పుడు దాన్ని దేవాలయం అంటారు. ఎవరు సృజించినవాడు? నేనే. కాసేపు చూశాను, అబ్బా శివాలయం, ఇదే మల్లికార్జున స్వామి దేవాలయం అన్నాను. అని కాసేపు నమస్కారం చేశాను. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవడైనా ధూర్తుడు కాలుతో తంతాడేమో అనిపించింది. కాసి నీళ్లు తీసుకొచ్చి గుడి మీద పోసేశాను, కరిగిపోయి మట్టం అయిపోయింది. ఇప్పుడు గుడిని సృష్టించిన వాడిని నేను, గుడి కరిగిపోయేట్టు చేసిన వాడిని నేను. మధ్యలో గుడి ఎంతసేపు ఉందో అంతసేపు స్థితికారుణ్ణి నేనే. ఇప్పుడు సృష్టి వలన బ్రహ్మని, కలిపినప్పుడు రుద్రుణ్ణి, ఉంచినప్పుడు విష్ణువుని. ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరు? శివుడే. కాబట్టి ఆయనే మూడుగా ఉంటాడు. కాబట్టి ఆయన బ్రహ్మగారిని సృజించి ఇచ్చాడు. ఆ బ్రహ్మగారికి ఒక కాలపరిమితిని ఇచ్చాడు. ఇంతకాలం సృష్టి చెయ్యి అన్నాడు. సృష్టి చేసి చేసి ఆయుర్దాయం అయ్యాక బ్రహ్మగారు పడిపోయాడు. పడిపోతే చూశాడు, అయ్యో పాపం, నేను చెప్తే మొట్టమొదట సృష్టిలో వచ్చినవాడు, వేదం ఇస్తే ఇంత సృష్టి చేసినవాడు పితామహుడు, ఆయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోయి ఉండడమే మర్యాద కాదనుకున్నాడు. ఓ తడప తీసుకొచ్చి అందులో గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఏ బంగారం గొలుసు చేయించుకోకూడదా అంటే? అంతా తనదైన వాడికి కొత్తగా దేంతోనూ చేయించుకోవాలన్న కోరికే ఉంటుంది. తాను తప్ప ఇంకొకటి లేదు. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే బంగారం శివవీర్యం. రామాయణం బాలకాండ చూడండి కాలంటే, ఆయన వీర్యం అది బంగారం. ఇక ఆయనకేం మొక్కు ఉంటుంది అది మెళ్ళో వేసుకుందామని. కాబట్టి ఓ తడప కట్టి మెళ్ళో వేసుకున్నాడు. అది బ్రహ్మగారి పుర్రె. అలా ఎందరో బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆ పుర్రెల మాల పెరిగింది. ఇప్పుడు ఆయన మెడలో ఉన్న మాల ఎంత పెద్దదో అంతమంది బ్రహ్మలు, అంత సృష్టి వెళ్ళిపోయింది. ఈయన అలాగే ఉన్నాడు. అందుకే ఆయన శాశ్వతుడు, నిరంజనుడు. కాబట్టి బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యుల వారు. బ్రహ్మల యొక్క పుర్రెల దండ మెడలో వేసుకున్నాడు. ఆ అంశలో వచ్చినవాడు కాబట్టి గ్రకచ కఠిన కరాల దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనరా, బ్రహ్మాండమైన పుర్రెల మాలొకటి మెడలో వేసుకున్నాడు. ఎవరు? వీరభద్రుడు. వేసుకుని రథమెక్కి ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈశ్వరుని వలన తాను చేయవలసిన కార్యాన్ని గుర్తెరిగాడు. రథమెక్కి బయలుదేరాడు. బయలుదేరి దక్షయజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు. దక్షయజ్ఞ ధ్వంసమునందు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈశ్వరుని కన్న ధర్మమూర్తి వేరొకడు లేడు. దక్షయజ్ఞ పరిసమాప్తి చేయించినవాడు పరమశివుడే. యజ్ఞం పూర్తి చెయ్యండి, ఆగిపోకూడదని చెప్పింది శివుడే. దక్షుణ్ణి బ్రతికించినవాడు పరమేశ్వరుడే. కాబట్టి ఆ దక్షయజ్ఞ ధ్వంసం దేనికంటే, శివా విశ్వస్య భేషజీ, బిడ్డలు దారి తప్పకుండా అమ్మవారు అవతార పరిసమాప్తి చేసి శివుడితో ఒక్క దెబ్బ కొట్టించి దారిలోకి తీసుకొచ్చింది. ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పుడూ చెయ్యం పరమేశ్వర, మమ్మల్ని రక్షించండి అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. పోన్లేరా పిల్లలు, ఎవరెవరికి ఏవి తీశానో అనుగ్రహిస్తున్నానని మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనుగ్రహం ఇచ్చాడు. ద్వాదశాదిత్యుల్లో పూష అని ఒక సూర్యస్వరూపం. ఆ సూర్యుడు పకపక పకపక నవ్వాడు. అమ్మవారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పరమశివుడి మీద దక్ష ప్రజాపతి కోపగించినప్పుడును అంత అసహ్యంగా శివుడి మీద నవ్వావు కనుక నీకు పళ్ళు ఉండడానికి వీల్లేదని వీరభద్రుడు ఆయన పళ్ళు పీకేశాడు. పూషదంతభిదవ్యగ్రో దక్షాత్తర హరోహర అని.
మళ్ళీ వరం ఇచ్చాడు, నీకు పళ్ళు తీసేశాడు కాబట్టి ఆ వీరభద్రుడు పాయసాన్నం నివేదన చేస్తారు, నువ్వు పాయసాన్నం తిను, పళ్ళు లేకపోయినా తినగలుగుతావు అన్నాడు. గొర్రె తల తగిలించి మళ్ళీ దక్ష ప్రజాపతిని బతికించి యాజమాన్యంలో కూర్చుని యజ్ఞం పూర్తి చేయమన్నాడు. యజ్ఞం పూర్తయిపోయింది. అప్పుడు పుట్టినటువంటి వీరభద్రుడు ఎంతకీ ఆగలేదు ఆ కోపం. ఆగక తన కత్తిని గోదావరి నదిలో కడిగాడు. నెత్తుటితో తడిసిపోయినటువంటి కత్తిని కడిగాడు. ఎక్కడ పట్టిసాన్ని కడిగాడో ఆ కడిగిన క్షేత్రమే పట్టిస క్షేత్రమైంది ఇప్పటికీ. అక్కడ కత్తి కడిగాడు. కానీ ఆయన కోపం ఆగలేదు. చూడండి, కోపం ఆగలేదంటే దానికి ఏం తెల్లబోక్కర్లేదు. ఇంట్లో ఎవరి మీదో దెబ్బలాడాడు అనుకోండి, దెబ్బలాడి టైం అయిపోతుందని గబగబా ఆఫీస్కి మోటార్ సైకిల్ ఎక్కాడు అనుకోండి, ఇలా అనుకుంటుంటాడు వెళ్ళిపోతూ కూడా. అంటే ఇంకా అది వదలలేదు, మనిషిని పట్టుంది, మనసున వ్యగ్రత ఊగిపోతుంటాడు. అలా ఊగిపోతున్నాడు ఆయన. అమ్మ శరీరం విడిచిపెట్టేటట్టు ప్రవర్తించాడు ఆ ధూర్తుడు అని. ఎవరికీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మళ్ళీ అనుగ్రహింప చెయ్యగలిగింది అమ్మ ఒక్కతే. ఆవిడ భద్రకాళి రూపాన్ని పొందింది. భద్రంగా ఉంచడానికి లోకాన్ని భద్రకాళీ స్వరూపాన్ని పొంది కన్యకామణిగా వచ్చింది. ఆవిడ్ని చూసి ప్రీతి చెందాడు. ప్రీతి చెందితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. మునిమండలి మురమళ్ళ అయింది ఇప్పుడు. ఆ క్షేత్రంలో వాళ్ళిద్దరూ కళ్యాణం చేసుకున్నారు. అందుకే ఒక వేదిక మీదే ఉంటారు వీరభద్రుడు అమ్మవారు. అందుకే నిత్య కళ్యాణ పచ్చతోరణ క్షేత్రం మురమళ్ళ. ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటలకి కొత్త దంపతులు వచ్చారన్నా సరే తలుపు తీసి దర్శనమిస్తారు. మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేస్తే పెళ్ళవలేదన్న వాళ్ళని నేను చూడలేదు. అంత గొప్ప క్షేత్రమైంది వీరభద్రుని యొక్క అనుగ్రహం చేత. ఆ వీరభద్రస్వామి పరమభక్తులైన వాళ్ళందరినీ నిరంతరము కాపలా కాస్తూ ఉంటాడు. ఎవరు శివద్వేషులో, ఎవరు ధర్మమునందు విముఖులో వాళ్ళని క్షేత్రప్రవేశం చెయ్యనివ్వడు. ఎందుకు చెయ్యనివ్వడు అంటారేమో, ఒక క్షేత్రానికి వచ్చిన తరువాత క్షేత్రానికి వ్యతిరేకంగా కానీ క్షేత్రాధిష్టాన దేవతకి వ్యతిరేకంగా కానీ మాట్లాడితే క్షేత్ర పాలకునకు ఆగ్రహం వస్తుంది. ఇలాంటి ధూర్తున్నా ప్రవేశపెట్టానని. అందుకని ఆయన అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ముందు ఆయనని శరణాగతి చెయ్యాలి. స్వామి లోపలికి వెడుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడగాలి. ఆయన సరే వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే ఉండగలడు. ఆయన అనుగ్రహము లేకపోతే ఏదో ఒక కారణానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అంత గొప్ప స్వరూపం వీరభద్రస్వరూపం. ఆయన అభయం ఇచ్చాడు అందరికీ, నేనున్నాను కాపాడతానని. కాశీపట్టణంలో కూడా ఆయనే క్షేత్రపాలకుడు. కాలభైరవ స్వరూపం క్షేత్రపాలకుడు కాశీపట్టణంలో. భైరవ అన్న శబ్దం రావడానికి కారణం అదే. భైరవ అన్న మాట కారణం కుక్క భై అని అరుస్తుంది. భై అనరిచేటటువంటిది కుక్క. భైని రవం చేస్తాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పాపములు విశేషంగా ఉన్నవాణ్ణి కుక్క రూపంతో తరుగుతాడు. ఆ చీకట్లో ఆ అరుపులు విని భయపడి పరిగెడతాడు జీవుడు. భయపడి పరిగెడితే ఆ నరక ద్వారం దగ్గరికి వెడతాడు. అది అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతున్నటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడి హాహాకారాలు ఏడుపులు విని జీవుడు కదిలిపోతాడు, హడిలిపోతాడు. ఇన్ని పాపాలు చేశాను, ఎప్పటికి బయటికి ఎడతానని. దానికి పరిష్కారం మళ్ళీ పరమశివుడు ఒక్కడే చెప్పాడు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద నుంచి ఎవరు పరమేశ్వరుడితో కలిసి వెడతారో వాళ్ళు నరకద్వారాన్ని చూడక్కర్లేదు. అది జ్వాలాతోరణం. అన్ని గడపలు లక్ష్మీ గడపలైతే జ్వాలా గడపగా ఉంటుంది పైకమ్మి నరకంలో, నరకద్వారం. అది చూడక్కర్లేదు. పరమశివుడితో కలిసి జ్వాలాతోరణం వెళితే, అంటే ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చని పాపాలు చేస్తామని కాదు, ఒకసారి వెళ్ళి పాపం చేయకుండా బతకమంది అనర్థం. కాబట్టి మహానుభావుడైనటువంటి వీరభద్రుడు బయలు వీరభద్రుడు. ఇక్కడ బయలు వీరభద్రుడు అంటే ఆయనకి ఆచ్ఛాదన లేదు అని. సాధారణంగా దేవతామూర్తులందరూ ఆచ్ఛాదన ఉన్నటువంటి మంటపం కింద ఉంటారు. కారణం ఏమంటే ఆయన యొక్క తేజస్సు కొన్ని కారణముల వలన తరిగిపోతుంది. ఒకటి, పక్షి వాలకూడదు. 2, కొన్ని జంతువులు లోపలికి ప్రవేశించి స్పృశించకూడదు. అలాగే అవి మలమూత్రములు విసర్జించకూడదు.
కొన్ని కొన్ని అరుపులు వినపడకూడదు, స్వరం తప్పిన వేదమంత్రం వినపడకూడదు, లౌకిక ప్రసంగాలు వినపడకూడదు. ఇలాంటివన్నీ ఉంటే తేజోక్షయం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కుంభాభిషేకం చెయ్యాలి దేవాలయానికి. కానీ ఆయన నాకు ఆచ్ఛాదన అక్కర్లేదు అని నిలబడ్డాడు. ఆచ్ఛాదన అక్కర్లేకుండా బయలు వీరభద్రుడుగా నిలబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటంటే, నేను ఇక్కడ పరమసులభుణ్ణి, నాకు దేవాలయం కూడా అక్కర్లేదు, నా తేజస్సుని క్షయం కలిగినది ఏదీ లేదు. లౌకిక ప్రసంగాలు వినపడుతున్నా, ఏ కాయకో వచ్చి నా మీద వాలినా రాత్రి అవుతుంది, ఎవరుంటారు అక్కడ? ఏదో పక్షి వాలుతుంది, ఎవరు చూస్తారు? ఓ రెట్ట వేస్తుంది, ఎవరు చూస్తారు? ఓ పిల్లి దూరుతుంది, ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటుంది. మరి ఎలా ఊరుకుంటాడు అంటే, ఎన్ని అపచారములు జరిగినా సహిస్తాడు. కారణం ఒక్కటే, యథారాజా తథా ప్రజ. ప్రభువుని బట్టి ఉండాలి క్షేత్రపాలకుడు. ప్రభువో ఇంత గొప్ప జ్యోతిర్లింగం ధూళి దర్శనంతో ఉంది ఇక్కడ. ధూళి దర్శనం అంటే మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి పెట్లు బేడా గదిలో పడేసి మీరు గబగబా లోపలికెళ్ళి శివలింగాన్ని ఇలా చేత్తో ముట్టుకోవచ్చు. స్త్రీ పురుష వర్ణ వర్గ కుల మత భేదములు లేవు. ముట్టుకుంటే పొంగిపోతాడు. అది ఏ తత్వం? పితృతత్వం. అది నేను ఇంట్లో కూర్చుని ఉంటాను, స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని మడిబట్ట కట్టు కూర్చున్నాను ఏదో చదువుకుంటూ. అకస్మాత్తుగా నా కొడుకు వచ్చాడు. ఇదేరా ఇప్పుడు ఊడిపడ్డావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మాట కూడా చెప్పలేదు అన్నాను. నాన్నగారండి నాకు 3 రోజుల నుంచి మీరు కల్లో కనపడుతున్నారు నాన్నగారండి, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను, సెలవు పెట్టేసి నిన్న రాత్రి 6ంటికి బస్సు ఎక్కాను నాన్నగారు, టైర్ పంక్చర్ అయిపోయిందండి దానికి, ఇప్పుడు 11ంటికి వచ్చానండి అన్నాడు. అంటే మధ్యలో మలమూత్రాది విసర్జనలు చేశాడా లేదా, ఎక్కడో అక్కడ తినేశాడా లేదా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అని, నాన్నగారండి అమ్మయ్యా అని వచ్చి ఏంటో 3 రోజుల నుంచి కనపడుతున్నారంటే దభీమని నా దగ్గర కూర్చుని నా 2 పాదాలు పట్టుకున్నాడు. చీచీ 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 దూరంగా ఒకటి స్నానం చేయలేదంటానా, 3 రోజుల నుంచి కల్లో కనపడుతున్నారు నాన్నగారండి అని పరిగెత్తుకొచ్చిన కొడుకు కాళ్ళు పట్టుకుంటే, ఓరి పిచ్చి తండ్రి దీనికి ఇంత కష్టపడ్డావా అని వాడి తల పట్టుకుంటానా? పితృతనం అని ఒకటి ఉంటుంది, పితృత్వం. నా తండ్రితనం చచ్చిపోయినట్టు కాదు, దూరంగా ఉండంటే. వాడంత ఆర్తిగా వచ్చాడు, ఆర్తి ఒకటే చూసి వాడిని పట్టుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి స్వామి అంత గొప్ప జ్యోతిర్లింగమైన లోకమునకంతటికీ తండ్రిగా ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే ధూళి దర్శనం, ఎవరు వెళ్ళి ముట్టుకున్నా పొంగిపోతాడు ఆయన. ఆయనే అలా ఉంటే ఆయన యొక్క కింకరుడు క్షేత్రమును కాపాడవలసిన వాడు నేను డాబుగా ఉంటానని ఎందుకంటాడు? నాన్నగారండి మీరే అలా ఉంటే నేను ఎక్కడో గుళ్ళో కూర్చుంటే వచ్చేవాడిని అలా విచారణ చేయను, ఏమీ వద్దు నాన్నగారండి అలా చూస్తూ ఉంటాను. అందుకని ఆచ్ఛాదనలు లేకుండా ఉన్నాడు. బయలు వీరభద్రుడు అని పేరు. బయట నించుని చూస్తూ ఉంటాడు అలా వచ్చేవాళ్ళందరినీ కూడా. నేను ఒక చోట విన్నాను, మహానుభావుడు బయలు వీరభద్రస్వామి వారి యొక్క ఉపాసన చేసిన, వారి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన, వారికి నమస్కరించిన రక్త సంబంధమైనటువంటి దోషములు తొలగుతాయి అని. కాబట్టి అంత గొప్ప స్వరూపమైనటువంటి బయలువీరభద్రుడు క్షేత్రపాలకుడిని దర్శనం చేసి మనం ఆ జ్యోతిర్లింగ దర్శనానికి, భ్రమరాంబ దర్శనానికి ఆలయ ప్రవేశం చేశాం ఉదయం సుప్రభాత సమయంలో. సుప్రభాతం అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సుప్రభాతం ఈశ్వరుని కొరకు అన్నట్లు అర్థం అవుతుంది, కానీ అది ఈశ్వరుని కొరకు కాదు, మన కొరకు. నిజంగా ఈశ్వరుడికి సుప్రభాతం అన్నది ఉండదు. సుప్రభాతం, భాతం అంటే తెల్లవారుట, భా అంటే కాంతి, దోషం అంటే చీకటి, ప్రదోషం అంటే చీకటికి ముందున్న భాగం, భాతం ప్రభాతం. చీకటి విచ్చిపోవడానికి, వెలుతురు రావడానికి ముందున్న చీకటి. సుప్రభాతం అది చాలా మంచిదైంది. దేని వలన? ఈశ్వరుడు నిద్ర లేవడం వలన కాదు. ఈశ్వరుడే నిద్రపోతే ఇక లోకాలు ఉండవు. ఆయన ఎందుకు నిద్రపోతాడు? ఆయన నిద్రపోడు. మరి ఎవరు నిద్రపోయిన వాళ్ళు? మనం నిద్ర లేస్తూ ఎలా నిద్ర లేవాలి? ఈశ్వరనామ స్మరణతో నిద్ర లేవాలి. లౌకికంగా దాన్ని సేవగా మారుస్తారు. ముందు రోజు రాత్రి ఏకాంత శయనం చేశాము అని గుర్తు.
నిద్రపోని పరమేశ్వరుడు నిద్రపోయినట్లు భావన చేస్తాం. అందుకే ఏకాంత సేవ యందు నించోకూడదు, సుప్రభాతమునందు కూర్చోకూడదు. ఈ రెండూ నియమాలు. ఏకాంత సేవ జరుగుతోందనుకోండి, ఎవ్వరూ నిలబడి ఉండకూడదు. నిలబడ్డాడు అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, లేదా ఎవరితోనో మాట్లాడడం, నేను వెళ్ళొస్తానండి అనడం, లేకపోతే పదఘట్టన నడుస్తున్న చప్పుడు ఏదో ఉంటుంది. ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి నిద్రకు ఉపక్రమించేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. నిద్ర పట్టేశాక కొద్దిగా మాట్లాడినా ఏమో వినపడదేమో, నిద్రాభంగం చేయకూడదు. అందుకని ఆయన నిద్రకు ఉపక్రమిస్తున్నాడు కాబట్టి కూర్చుని చక్కగా లలితమైన కీర్తన పాడతారు. అంతేగాని జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే అని పాడకూడదు. ఇప్పుడు ఏదో జో అచ్యుతానంద జో జో ముకుంద, లేకపోతే లాలి లలితాంబ లాలి అని మా ఇంట్లో మా చిన్నతనంలో మా అమ్మగారు కలిపి ప్రతిరోజు రాత్రి పరమేశ్వరుణ్ణి పడుకునేవారు. ఇద్దరూ కలిసి పాడేవారు పాట. లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయు మా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల పాలిటిది కల్పవల్లి అని. ఏదో అక్కడ దాకా బాగానే పాడేవారు. మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఇవటూరి వారింట బాలకోమార్తెవై బంగారు పువ్వుల పూజ చేతు అని మా అమ్మమ్మ అనేది. చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మగారు అక్కడికి వచ్చేటప్పటికి ఇంటి పేరు మార్చుకునేది. ఆడపిల్లే కదా, మాకు ఎందుకు ఇలా పాడతారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అర్థమైంది, ఆ తల్లి అలా పాడింది కాబట్టేరా ఇవాళ వేదిక మీద కూర్చుని 4 మాటలు చెప్పుకుంటున్నావు కోటేశ్వరరావు అని. కాబట్టి ఆయన పడుకున్నాడని ఒక భావన, ఆ భావనామాత్ర సంతుష్టాయై నమః. పరదేవత మిక్కిలి ప్రీతి దేనికి చెందుతుందంటే సుసంపన్నమైన సంస్కారమునకు పొందుతుంది. నువ్వు ఏ భావనతో నించున్నావు? అమ్మవారు పడుకుంది, అయ్యవారు పడుకున్నారు, చప్పుడు చేయకూడదు, పరాకు చేయకూడదు, పడుకోవాలి అని చక్కగా మెల్లగా ఊయల ఊపి తలుపులు వేసి దేవాలయంలో గంటలు కట్టేసి ఇంకా ఎక్కడా చప్పుడు లేకుండా వచ్చేస్తాం. మళ్ళీ తెల్లవారింది. ఎవరికి? ఈశ్వరుడికి కాదు. ఈశ్వరుడు నిజానికి నిద్రపోడైన, నిద్రపోయాడని నీ భావన. లేస్తూనే నీకేమిటి గుర్తొచ్చింది? అమ్మో స్వామివారిని నిద్రలేపాలి, ఆయన పడుకున్నారు, ఆయన్ని నిద్రలేపాలన్న నీ భావన సుప్రభాతం, నీకు సుప్రభాతం, అది నీకు మంగళప్రదం. ఇప్పుడు నువ్వు ప్రకృతిని ప్రకృతిగా చూడవు, భోగదృష్టితో చూడవు, ప్రకృతిని పరమేశ్వరుడితో ముడివేసి చూస్తావు. గుర్తులన్నీ ఈశ్వరుడి వైపుకి అన్వయం చేస్తావు. అందుకే సుప్రభాతం అంత మధురంగా ఉంటుంది, అంత లాలిత్యంగా ఉంటుంది. పొద్దున్న చూడండి, దేవాలయంలో విద్వాంసులు అర్చక స్వాములు ఎంత భక్తి తత్పరతతో చదివారు. అది మొట్టమొదట గణపతితో కదూ ఏదైనా ప్రారంభం. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం. అశేషమైనటువంటి సురగణముల చేత నమస్కరింపబడుతున్న ఓ గణపతి, నీ యొక్క గండస్థలమునకు సింధూరము వ్రాయబడి ఉన్నది. అటువంటి గణనాయక మేల్కొను. ప్రాతస్మరామి, ప్రాతకాలమునందు ఆయనని స్మరిస్తున్నాను. ఆయనని స్మరిస్తున్నాను అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సుప్రభాతానికి ఆయనని లే అంటలేదు, స్మరించి బయలుదేరుతున్నాను. లోకంలో మీ ప్రయత్నం లేకుండానే మీ మనసుని తన దగ్గర పెట్టుకోగలిగినవి 3 ఉన్నాయి. అప్పై దీక్షితర్ వారు నిర్ణయం చేశారు. 1 చంద్రుడు, 2 సముద్రుడు, 3 ఏనుగు. అందుకే సుముఖ అని పేరు ఆయనకి. సుముఖ అంటే మంచి ముఖం ఉన్నవాడు. ఎందుకని? మన ప్రయత్నం లేకుండా ఆయన ముఖం దగ్గర మన మనస్సు నిలబడుతుంది. ఏనుగును చూశారనుకోండి, అబ్బాయి ఎంత బాగుందో అని పిల్లలు పెద్దలు కూడా అలా చూస్తారు. దాని చెవులు, దాని కళ్ళు, దాని తొండం ఆడించడం, ఇలా పుచ్చుకోవడం, నోట్లో పెట్టుకోవడం అన్నీ విచిత్రంగా ఉంటాయి. అత్యంత మంచి ముఖమున్నవాడు ఎవరు లోకంలో అంటే, సంస్కృతంలో ముఖం అంటే వదనం, నోరు 2 కలిపి ముఖం అని పిలుస్తారు. మంచి ముఖమున్నవాడెవరు అంటే ఎక్కువ మాట్లాడకుండా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని తక్కువ మాట్లాడేవాడు సుముఖం. అదే పనిగా మాట్లాడేవాడు సుముఖం కాడు. కాబట్టి మంచి ముఖం ఉన్నవాడు అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉంటాడు. మాట్లాడచ్చా, నేను తగునా, చెప్పనా, నన్ను అడిగితేనండి అండవు. అసలు అడగకుండా ఎందుకు ఆ మాట? నేను అడిగితే కదా.
అడగని దానికి అడిగితేనండి ఏంటి, పోనీ అడిగితేనండి అని ఆగుతావా? అడిగేదాకా నువ్వే చెప్పేస్తావు. ఇంకెందుకు? అవి సుముఖాలు కావు, దుర్ముఖాలు. ఏది సుముఖం అంటే అడిగితే చెప్పేది సుముఖం. కాబట్టి ఇలా పెట్టుకుని ఉంటాడు. పెట్టుకుని ఉన్నాడు అంటే సుముఖం. ఆజ్ఞాపాలక హనుమ అని హనుమ ఇలా పెట్టుకుని ఉంటారు. ఎప్పుడూ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని ఉండేవాడు గణపతి ఒక్కడే. ఏనుగు నోటికి తొండం అడ్డుంటుంది. తొండము ఆయన చెయ్యి, ఆయన చెయ్యి ఆయన నోటికి అడ్డుంటుంది. అడ్డుంటుంది కాబట్టి సుముఖం. ఏనుగు కుంభస్థలం లక్ష్మీస్థానం. ఏనుగు ముఖాన్ని స్మరిస్తే లక్ష్మీప్రదం ఆ రోజున. ఆ రోజంతా చక్కగా నడుస్తుంది. అందుకని ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం, అనాథలకి బంధువైన వాడైన గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం. పూజ మొదలులో పూజ చివర ఇద్దరూ సింధూరంతో ఉంటారు. పూజ మొదలులో ఉండేటటువంటి గణపతి సింధూరంతో అలదబడినటువంటి గండస్థలంతో ఉంటాడు. చిట్ట చివరి పూజ ఎవరికి? పవమానాసుతుడు పట్టు పాదారవిందములకు నీనామ రూపములకు జయ జయ మంగళం అన్నాడు అనుకోండి, అయిపోయింది. పవమానాసుతుడు పట్టు, పవమానసుతుడు అంటే హనుమ. హనుమకి సింధూరం అలదుకుంటారు. ఆయన గండస్థలానికి కాదు, ఒళ్ళంతా రాసుకుంటారు. ఆయనది ఎనలేని భక్తి. ఎంత నవవ్యాకరణ పండితుడో, ఎంత బుద్ధిమంతుడో, అంత భక్తి తత్పరుడు. సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంది. సువాసిని ఇక్కడ బొట్టు ఉండాలి. శంకరులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దాని మీద. ఇక్కడ బొట్టు పెట్టుకుంటే సింధూరం. ఆయన అడిగాడు, అమ్మా ఇలా కదా పెట్టుకుంటారు, ఎందుకమ్మా ఇక్కడ పెట్టుకున్నావు అన్నాడు. భర్తకి కలిసి రావాలంటే ఆడవాళ్ళు సువాసిని ఇలా పెట్టుకోవాలి హనుమా అంది అమ్మవారు. అమ్మా ఇక్కడ సింధూరం పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి కలిసి వస్తే నేను ఒళ్ళంతా రాసుకుంటానని సింధూరం రాసుకున్నాడు. అంతటి పరమభక్తుడు. అందుకని పూజకి చిట్ట చివరి వాడికి సింధూరం, పూజ మొదటి వాడికి సింధూరం. వీళ్ళిద్దరికీ సింధూర పూజ. అందుకని ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండయుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది సురనాయక బృందవంత్యం. ఇంకా శ్లోకం పట్టుకుంటే అదే పట్టేస్తుంది వారం రోజులు. ఎందుకు కానీ ఒకసారి స్మరించాడు ఆ గణపతి ముఖాన్ని. సుప్రభాతం అంటే మీ ఊహ, మీ ఆలోచన, మీరు ఏ ఆలోచనతో లేచారో దాన్ని బట్టి మీకు సుప్రభాతం. ఆయనకి ప్రతీదీ సుప్రభాతమే. ఆయనకి సుప్రభాతం దుష్ప్రభాతం ఆయనకు ఉండవు. మనకే సుప్రభాతం చేసుకోవాలి. ఏది సుప్రభాతం అంటే పాతాళ గంగాజలమర్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. స్వామి తెల్లవారుజామున 3 గంటలకి లేచి గబగబా పాతాళగంగకి వెళ్ళి స్నానం చేసి అక్కడే సంధ్యావందనం చేసి అర్ఘ్యం ఇచ్చేసి గాయత్రి చేసుకుని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని హరహర మహాదేవ జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర హరహర శంకర అంటూ వచ్చేశారు. వచ్చేసి వీధిలో నించున్నారు. చలి, హేమంత ఋతువు, మంచు పడిపోతోంది. నీకోసం నించున్నారు తండ్రి, లేవో లేచి మాకు దర్శనం ఇవ్వద్దు లే. ఎంతమంది వచ్చి చల్లటి నీళ్లలో స్నానం చేసి నిలబడ్డారో, లేచి రావా. అది సుప్రభాతం అంటే. అంటే నీ మనసులో నువ్వు ఇవాళ శ్రీశైలంలో ఉన్నావు, రేపు కాకినాడలో ఉండొచ్చు. ఉన్నా నువ్వు పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మత్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనేటప్పటికీ ఆ తూర్పు ద్వారాన్ని ముందు నుంచి ఆ విభూతి పుండ్రాలు పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకుని ఆ బట్టలు కట్టుకుని పరుగు పరుగున చలిలో ఎవరిని ముట్టుకున్నా చల్లగా ఉన్నా సరే ఆ గుడి బయట నిలబడి శివా శివా శంకరా అని అరుస్తున్నటువంటి భక్తజనుడు నీ మనసులో మెదలాలి. ఒక్కసారి ఆ పాతాళగంగ నీకు కనపడాలి. ఆ విభూతి పుండ్రాలు బొట్టు నీకు కనపడాలి. భక్తులు అరుస్తున్న అరుపులు నీ చెవుల్లో పడాలి. ఇవన్నీ నీ మనసులోకి వస్తే నీకు సుప్రభాతం. శ్రీశైలము, భక్తులు, పాతాళగంగా గుర్తొచ్చాయి కాబట్టి. అది నీకు జ్ఞాపకం రాలేదు. ఇవాళ ఏం చేద్దాం, ఎక్కడికి వెడదాం, ఏం సంపాదిద్దాం అంటూ నిద్రలేచావు. దానివల్ల ఏమిటి కలిసి వస్తుంది నీకు?
ఈశ్వరుని యొక్క స్మరణలతో లేచినటువంటి రోజు ఈశ్వరానుగ్రహానికి కారణమవుతుంది. లౌకికమైన విషయాలతో లేచినది ఏ విధంగా నీకు అభ్యున్నతి కారకం? అది ఈశ్వరుడికి కాదు సుప్రభాతం, మనకి సుప్రభాతం. అందుకే సుప్రభాతమునందు క్రతు ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పాట ఉంటుందంతే, నిలబడి చదువుతారు. నిలబడి చదువుతున్నప్పుడు నువ్వు అన్వయం చేసుకోవాలి. అన్వయం చేసుకుని గౌరీ మనోహర గణేశ్వర సేవితాంఘ్రే అని వాళ్ళు పిలుస్తుంటే, ఓ మహానుభావుడు గౌరీ మనోహరుడు నా తండ్రి, అమ్మవారికి ఎంత ప్రీతో ఆ శివుడంటే నిజంగా, అబ్బా మా అమ్మ మురిసిపోతుంది ఇది చదువుతుంటే. ఇద్దరు లేచి బయటికి వస్తారు. బయటికి వస్తున్నప్పుడు నా తల్లి పెట్టుకున్నటువంటి పాద మంజీరముల యొక్క ధ్వని వినపడుతుంది. ఇప్పుడు మా అమ్మ నిద్ర లేచి వచ్చేటప్పుడు ఆ మెడలో వేసుకున్న మంగళసూత్రం మొదలైనవి అటు ఇటు కదిలిపోయి ఉంటాయి. కాబట్టి ఇలా లేచి ఇలా సర్దుకుని ఒక్కసారి కళ్ళకద్దుకుని సర్వమంగళ అది అమ్మవారు తన రవికెలోకి ఇలా పడేసుకుంటుంటే ఆ శతమానాల చప్పుడు వినపడుతుంది. నా తల్లి గాజుల చప్పుడు వినపడుతుంది. నా తండ్రి పరమశివుడు లేచి బయటికి వస్తాడు. లేచి వస్తున్నప్పుడు ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్. ఆయన చేతి కంకణముల చప్పుడు, ఆ కాంతులు. రాత్రి పడుకోబెట్టినప్పుడు మా అమ్మ బుగ్గలు పుణికుంటాడు. మా అమ్మ బుగ్గల మీద కస్తూరి అలదుకుంటుంది. ఆ ఎరుపు శివుడి యొక్క తెల్లని చేతుల చివర కనపడుతుంటుంది. రాత్రి అమ్మ బుగ్గలు పుణికాడనడానికి గుర్తు. అలా వచ్చి దర్శనం ఇచ్చేస్తాడు. అయ్యో చేతులు కడుక్కుందాం, ఉత్తరీయం కప్పుకుందాం, వీళ్ళందరికీ కనపడిపోతానని కూడా అనుకోడు. ఆ నిద్ర లేచి వచ్చేటప్పుడు అమ్మా నాన్నగారికి కూడా ఆర్తి కనపడాలని, అయ్యో పిల్లలు ఇంతమంది నిలబడ్డారు, వీళ్ళకి దర్శనం ఇవ్వద్దు అని ఇద్దరు ఇలా చెయ్యి పట్టుకుని వచ్చి దర్శనమిస్తారు. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అంటుంటే బయట భేరీలు ఢమరుకలు మోగుతుంటే తూర్యనాదాలు వినపడుతుంటే నువ్వు అలా వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్నటువంటి మూర్తులు కనపడి, ఒరే నాన్న కౌటేశ్వరరావు కాకినాడ నుంచి వచ్చావా, పిచ్చి తండ్రి తెల్లారకట్లు లేచి వచ్చేసావా, రాత్రి నిద్రపోయావురా, వాళ్ళు తల్లిదండ్రులు ఎంత ఆర్తి, వాళ్ళు వచ్చి చూసి పరమ ప్రేమతో చూస్తుంటే నీకు పులకాంకురాలు వచ్చేయాలి, ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎంత సంతోషం! అది పూజలో పొందడానికి చాలా ధ్యానం అవసరం. సుప్రభాత పఠనమునందు మీకు తెలియకుండానే ఆ పులకాంకురాలు వస్తాయి. ఎంత ఆనందం వస్తుందో! ఆ భక్తుడు అలా చూడగానే ఆ పరమేశ్వరుణ్ణి ఆగలేడు. జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూముఖం వల్గదపాంగరేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదత్మభావ సమే గతి శ్రీగిరి సార్వభౌమ కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతంస వధూ సహాయ సకలేష్టదాత భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి. శ్రీశైల పర్వతం చేసుకున్న పుణ్యాల పంట వామార్ధ భాగమునందు గౌరీదేవిని ధరించి శిరస్సున చంద్రరేఖ ప్రకాశిస్తుండగా తెల్లటి ధవళవర్ణంతో మెరిసిపోతూ ఆ చేతిలో లేడిని పట్టుకుని ఒక చేతిలో పరశువుని పట్టుకుని, తండ్రి నా ఎదురుగుండా సాక్షాత్కరించావా, జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో, నీ పాద పద్మముల యందు పడిపోతున్నాను అని మానసికంగా ఆయన పాదముల మీద పడిపోతే, ప్రాతర్నమామి పరమేశ్వర పాద పద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం పద్మంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం. అంతకుముందు ఎందరో ఋషులు వచ్చి పద్మముల చేత సుగంధభరితమైనటువంటి చందనము చేత పూజించినటువంటి ఆ పాదముల మీద పడిపోతే, ఆ సుగంధముల చేత మత్తెక్కిపోతే, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్, ఆ రెండు పాదాలు స్వామి ఒక్కసారి కూర్చోండని ఇలా అరిచేతులతో పట్టుకుని కళ్ళు ఇలా ఇలా రాసి
ఏదో చిన్ని కర్పూరం పొట్లం కట్టి అమ్మ చిన్నప్పుడు పడిశం పడితే ముక్కు దగ్గర పెట్టినంత తిత్తుల్లో ఉన్నటువంటి వేళ్ల చివరి భాగాలు మెత్తగా నుదురికి తగిలేట్టి ఇలా రాసుకుని తల కిందకి పెట్టి పైన పాదాలు పెట్టుకుని దగ్గరికి జరిగి గుండెల మీద పెట్టుకుని గట్టిగా కౌగిలించేసుకుని అమ్మ పాదాల వంక తిరిగి ఆ శ్రీచరణములను చూసి ఆ ఇద్దరి పాదాలు తల మీద పెట్టేసుకుని గుండెల మీద పెట్టేసుకుని వీపు మీద పెట్టేసుకుని కౌగలించేసుకుని మురిసిపోతే ఏమి సుప్రభాతం. ఒక్క శ్లోకం చదివి అలా ఉండిపోతాడు కాసేపు మౌనం. ఆ స్థాయిని ఆ ప్రభాత సమయమునందు మనసులో అనుభవించేటటువంటి ప్రక్రియకి సుప్రభాతం. అక్కడ అనుభవిస్తాడు. ఆ అమ్మ నడిచొస్తోంది. రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. పొద్దున్నే ఆవిడ చూస్తుందిట. అరే రే 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 నాన్న ఎంత ప్రేమగా వచ్చావురా, రా ఇలా రా నువ్వు అని బంగారు పాత్ర ఒకటి చేతిలో పట్టుకుని మణిగణఖచితమైన తెడ్డు పట్టుకుంటుందిట. ఎవరి కోరిక ఎలా తీర్చాలో అలా దానికి సూచనగా పాయసాన్నం చేతిలో పెడుతుందిట. చేతి నిండా పెడితే నెయ్యి కారిపోతున్నటువంటి ఆ పాయసాన్నాన్ని ఇలా తినేస్తే ఆ ప్రాతకాలంలో వాడు సుసంపన్నమైపోతాడు. అందుకే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరిశి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. అది కేవల పాంగిసం కాదు, భక్తుల కోర్కెలు తీర్చగలిగిన ప్రసాదం. అది పెడుతున్నావా అమ్మా అని ఇలా చెయ్యి చాపి అమ్మ ఇలా గిన్నెలోంచి ఇలా తీస్తుంటే అమ్మ చేతి గాజుల కణకణ ధ్వనులు వినపడుతుంటే అమ్మ ఇలా తీసి ఇలా పెడుతుంటే గరిటె పట్టుకున్నందుకు లలితమైనటువంటి ఆమె ఎర్రని చెయ్యి ఇంకా ఎర్రపడితే తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెలదల్లగా అంటాడు నందితిమ్మన గారు పారిజాతాపహరణలో. అలా ఇంకా ఎర్రబడినటువంటి చేత్తో ఆ గరిటెతో ఇలా పాయసం ఎత్తి చేతిలో పెడుతుంటే ఇలా చెయ్యి పట్టి అమ్మ చేత్తో పడితే అంత దగ్గరగా అమ్మ కర్ణకుండలాలు అవి ఊగుతుంటే అమ్మ బుగ్గల్లో ప్రతిబింబాలు కనబడుతుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవముఖమిదం మన్మదరథం యమారుహ్యద్రుహ్యత్ కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతపతే అంటారు శంకరాచార్యులు వారు. ఆ బుగ్గల్లో బంగారు అమ్మవారి కుండలాలు ఊగుతూ కనపడుతుంటే ఆ కస్తూరి బొట్టు, ఆవిడ సిగలో పెట్టుకున్నటువంటి పువ్వులు, అమ్మ కట్టుకున్న పట్టుచీర ఇలా ప్రసాదం పెడితే అమ్మ దగ్గరే నిలబడేది తింటుంటే ఆ మాధుర్యాన్ని అనుభవించి అమ్మా నేను అదృష్టవంతుణ్ణమ్మా ఎప్పటికీ ఇలాగే అనుగ్రహించమ్మా అని ఆవిడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే అదిగో ఆ అనుభవం ఉన్నదే అది సుప్రభాతం. పెట్టి అమ్మవారికా పుచ్చుకుని నీకా ఆవిడ ఎప్పుడూ పెడుతూనే ఉంటుంది. పుచ్చుకున్నందుకు నీకు అది సుప్రభాతం. ఆ భావనతో వెళ్ళి నిలబడితే సుప్రభాతం. ఆ భావన లేకుండా తెల్లవారుజామున లేచిపోయామండి ఈయన రెండో రోజునే పెట్టేశాడు ఈ కార్యక్రమం, చిట్ట చివరి పెట్టుకోవద్దా, తెల్లవారుజామున లేతే పడిచం పట్టదా అని ఏడుస్తూ వచ్చి ఆవలిస్తూ నిలబడితేవాడికి సుప్రభాతం ఏమిటి? ఆ నిద్ర కోసం అంగలార్చేవాడికి లేచి నా జన్మాంతర సుకృతం ఇన్నేళ్ళయింది, తెల్లవారుజామున లేచి ఇలా ఈశ్వర సన్నిధానంలో దేవాలయంలో నా తల్లి తండ్రి నిద్ర లేచి వస్తుంటే చూడటమా, ఏమి నా జన్మ సౌభాగ్యం అని పొంగిపోయిన వాడు ఉన్నాడే వాడికి సుప్రభాతం. కాబట్టి సుప్రభాతం అన్నదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడికి సుప్రభాతం పాడామండి, ఈశ్వరుడికి నిద్ర లేపామండి బాహ్యం, ఆంతరము మనకి సుప్రభాతం. అలా ఎవడికి తెల్లవారిందో వాడి జీవితం కూడా ఈశ్వరుని గడప యందు తెల్లవారుతుంది. అది అలవాటు చేసుకో. సుసంపన్నంగా బ్రతకడం నేర్పడం సుప్రభాత ప్రక్రియ. కాబట్టి ఆ సుప్రభాత ప్రక్రియ యందు మనం ఆ అనుభవం కోసం రాజద్వారం దాటి లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగుండా దేవాలయంలో నంది మంటపము అని పరమశివ మంటపం, ఆ మంటపం మీద ఎదురుగుండా విరాజమానుడై కనపడతాడు మహానుభావుడు నటరాజస్వామి. ఆయన నటరాజస్వామి చిదంబరంలో ఉంటాడు.
పతంజలి అంతటి వాడు ఒకానొకప్పుడు పరమశివుడు అజపతాండవాన్ని దర్శనం చేశాడు. శ్రీ మహావిష్ణువు తిరువారూరులో ఆయన కూర్చుని దర్శనం చేస్తున్నాడు లోపల శివతాండవాన్ని. సంతోషపడిపోతున్నారు విష్ణువు. సంతోషపడిపోతుంటే బరువెక్కిపోతున్నారు ఆ ఆనందానికి. మోస్తున్న శేషుడు అన్నాడు, ఎందుకు బరువెక్కిపోతున్నారు, ఏమవుతోంది, కూర్చునే ఉన్నారు కదా అన్నాడు. లోపల శివతాండవం చూస్తున్నాను రా అన్నాడు ఆయన. అంత బాగుంటుందా అన్నాడు శేషుడు. ఎంత బాగుంటుందో నేనేం చెప్పాను, వెళ్ళి నువ్వు చూసిరావు సార్ అన్నాడు. ఎక్కడ చూడను అన్నాడు. చిదంబరంబో అక్కడ ఆడుతూ ఉంటాడు నాట్యసభలో, వెళ్ళి చూడు అన్నాడు. సరే, ఒక తల్లి అర్ఘ్యమిస్తోంది. పత్ అంజలి, ఆవిడ చేతి అంజలిలో పడ్డాడు పైనుంచి, పాము పిల్ల రూపంలో పైనుంచి పడ్డాడు కాబట్టి పతంజలి. పడి ఆయన ఒక్కడే, అంటే నటరాజస్వామి పక్కన ఉంటాడు, శరీరమేమో పాము, తలొక్కటి మనిషి తలకై. పతంజలి నిలబడి చూస్తుంటాడు. అందరన్నారు చుట్టూ వాళ్ళు, మేము ఢమరుకం వేస్తాం, మేము వేణువు వాయిస్తాం, మేము తప్పెట్లేస్తాం, నువ్వేమిటి చూస్తూ నించోవడమే. వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు ఏం చేయరు, నించుంటారు అని పతంజలిని పరిహాసం ఆడారు. ఆయన అన్నాడు, నన్ను పరిహాసం ఆడుతున్నారు కదా, మీరు ఆయన తాండవానికి సాయం చేస్తారు, నేనేం చేస్తానో తెలుసా, అసలు అంత గొప్పగా తాండవం చేస్తున్న ఆ పాదాన్ని చుట్టుకుంటానని చటుక్కున ఎగిరి చుట్టుకున్నాడు దాన్ని. శంకరాచార్యులు వారు ఒక గొప్ప విషయం చెప్పారు. పరమశివుడు తాద్ధీం అని తాండవం చేసేస్తుంటే ఈ పావులన్నీ జారిపోతున్నాయి, కదిలిపోయి. వాటికి విశ్రాంతి ఎలా ఒక్కసారి ఊంకోవాలి. అవి ఊంచుకుంటే గబగబా నడుస్తోంది, పంచ వదిలిపోయింది, ఏం చేయాలి, ఒక్కసారి ఆగి రెండు పక్కల ఇలా బిగించుకుంటే బిగుచుకుంటుంది. ఆగి బిగుసుకున్నట్టు పాము ఎలా మళ్ళీ చుట్టుకోవాలంటే అది జారిపోతోంది, దానికి కొంచెం వ్యవధానం ఉండాలి. దానికోసం ఒక కాలు ఎత్తేట, ఆ మోకాల మీద ఆగి చుట్టుకుంది అది వెనక్కి. అందుకు మోకాలు ఎత్తావు కానీ లేకపోతే ఆ మోకాలు ఎత్తడం మాత్రం మాకు కనబడుతుందా, అంత వేగంగా చేస్తా ఉన్నారు. అలా పతంజలి ఆయన పాదాన్ని చుట్టుకున్నాడు మహానుభావుడు. అటువంటి తాండవం చిదంబరంలో నటరాజ సభలో చేస్తాడు. చిత్ సభ అంటారు, అక్కడ చేస్తాడు ఆ తాండవం. ఆ తాండవం చేసేటటువంటి నటరాజ స్వరూపం పరమాద్భుతం లోకంలో. ఎందుకనంటే అందుకే విదేశాల వాళ్ళకి అంత వ్యామోహం, నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు భారతదేశం నుంచి. ఎందుకని అంటే వాళ్ళకి ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. పెద్ద జుత్తున్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఇలా అన్నాడు అనుకోండి, జుత్తంతా ఇటు వస్తుంది. ఇలా అన్నాడు అనుకోండి, జుత్తంతా ఇటు ఎగురుతుంది. శివుడికి పెద్ద జుత్తు ఉంటుంది, కపర్ది అని పేరు ఆయనకి. ఆయన ఇలా అంటాడు, ఈ జుత్తంతా ఇటు ఎడుతుంది. మళ్ళీ ఇలా అంటాడు, ఇటు జుత్తి ఇలాగే ఉండి ఇలా కింద పడదు, ఇటు జుత్తిటు ఇటు జుత్తిటు ఉంటుంది. అంత వేగంగా రెండు వేపులది గాలిలో ఉండే అంత వేగంగా తల తిప్పుతాడు. నటరాజస్వామిని అనుభవించడం అంటే అది. అందుకే ఇలా ఉంటుంది జుత్తు. అంతా ఓ పక్కకి తిరిగిపోయి ముఖానికి అడ్డంగా రాదు, ఇటు దిటే అంత వేగంగా కదులుతాడు. కదులుతూ ఒక చేతిలో అగ్నిహోత్రం, ఒక చేతిలో ఢమరుకం సృష్టి బ్రహ్మతత్వం, అగ్నిహోత్రం లయకారకుడు, సమస్త బ్రహ్మాండములను కలిపేస్తాడు. చిరునవ్వు విష్ణుతత్వం, స్థితికారుడు, లోకాల్ని నిలబెడతాడు. ఊర్ధ్వముఖ చలనం చేయి, మనిషివి కాబట్టి బ్రహ్మతత్వాన్ని తెలుసుకో, ఓ పాదాన్ని పైకెత్తుతాడు. ఒక పాదం కింద మాయని తొక్కి పడతాడు. వాడు పైకి లేచి నవ్వుతుంటాడు, చంపడు, మాయ బతికే ఉంటుంది, తొక్కి పట్టాలి, మాయని గెలవాలి. అది చెప్పడానికి తొక్కి పట్టి ఉంచుతాడు. అసలు ఆ నటరాజ స్వరూపం పరమాద్భుతం. శ్రీశైల క్షేత్రంలో లోపలికి వెడుతుంటేనే ఎదురుగుండా నందిమంటపం మీద కనపడతాడు. కింద ధ్వజాన్ని చల్లగా ఉంటుంది, హేమంత ఋతువు కదూ, రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చేసి ఇలా తలెత్తితే ఆ నటరాజస్వామి పక్కన అమ్మవారు అలా చూస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా, చిత్సభలో ఇద్దరికి పోటీ వచ్చింది, నేనా నువ్వా, ఎవరు తాండవంలో గొప్పని. ఆయన ఏం చేస్తే ఆవిడ చేసింది. ఒకప్పుడు మహానుభావుడు సంపత్ కుమార్ గారు చేసేవాడిది, ఉమా సంపత్ అని ఆయన భార్య గారు కలిపి చేసేవారిది. ఆ తాండవం ఇద్దరూ సమానంగా చేసేస్తున్నారు. చూశాడు పరమశివుడు, అబ్బో నేనేది చేస్తే అది చేస్తోంది, ఎలా, శ్రీ మహావిష్ణువు సాక్ష్యం, ఎవరు బాగా చేశారో ఎవరికి నటరాజ పట్టాభిషేకం చెయ్యాలని చూసి ఆయన ఏం చేశాడంటే ఊర్ధ్వతాండవమూర్తి అంటారు. ఒక కాలు కింద పెట్టి ఒక కాలు అంతే తిన్నగా పైకెత్తి నించోబెట్టాడు. భిన్న కారణముల చేత స్త్రీ కాలల పైకి లేపి నిలబడదు, చీరతో ఉంటారు కాబట్టి.
అమ్మవారు సిగ్గుపడి నిలబడిపోయింది ఇలా. అమ్మవారు అలా నిలబడిపోతే తాను తాండవం చేశాడు. ఆ మూర్తి శ్రీశైలం లోపలికెడుతుంటే కనపడుతుంది. అసలు అద్భుతమూర్తి. అసలు అలా వెడుతూ ఉంటేనే అది చూస్తే అబ్బా అని మనసు నిండిపోతుంది. దాని పక్కన ఒక ఆయన ఓ చిన్న టోపీ పెట్టుకున్నట్టుగా నిలబడి ఉంటాడు ఒక ఆయన, మాణిక్యవాచకర్లు. బహుశా నాకు తెలిసినంత వరకు దక్షిణ భారతదేశంలో నటరాజ స్వరూపం అలా ఏ దేవాలయంలో లేదు, ఒక్క శ్రీశైలంలోనే ఉంది. ఒక పక్క అమ్మవారు ఇలా నిలబడి చూస్తున్నట్లు, ఒక పక్క మాణిక్యవాచకర్లు. మాణిక్యవాచకర్లు ఎందుకో తెలుసా? ఆయన పరమశివుడి మీద అద్భుతమైనటువంటి స్తోత్రాలు పాడుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయన ఏం వ్రాసుకోలేదు, పాడుతూ ఉండేవాడు అంతే. ఆయన చిట్ట చివర వృద్ధుడైపోయి చిదంబరం వెళ్ళిపోయారు. పోతే పరమశివుడే వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి ఆయన మఠానికి వెళ్ళాడు. వెళ్ళి ఏది మీరు శివుడి మీద చాలా స్తోత్రాలు పాడారట, పాడండి అన్నాడు. పెద్దవాడిని అయిపోయినవన్నీ ఎక్కడ గుర్తున్నాయన్నాడు ఆయన. పోని గుర్తున్నవే పాడండి అన్నాడు. ఆయన సాయంకాలం మొదలెట్టాడు మాణిక్యవాచకర్లు, పాడుతూనే ఉన్నాడు. పరమశివుడు కూర్చుని రాసుకున్నాడు అన్నీ. రాసుకుని ఆయన తెల్లవారుజామున 2:30-3 అయ్యాక బడలిపోయాడు. బడలిపోయి అలిసిపోయినయా పడుకుంటానన్నాడు. పడుకోండి, మళ్ళీ 1 గంట ఆగితే సంధ్యావందనం చేయొద్దు, పడుకోండి అన్నాడు. అని ఆయన ముందు మాట వ్రాశాడు పరమశివుడు. ఈ మహానుభావుడు వ్రాసిన శివస్తోత్రాలు కాలంలో మరుగైపోతే ఇక మళ్ళీ అందవు. ఈయన మాటలు మాటలు కావు, ఈయన మాటలు మాణిక్యాలు. మాణిక్యముల వంటి మాటలున్నవాడు కాబట్టి ఇక నుంచి నేను ఈయనకి మాణిక్యవాచకర్లని బిరుదిస్తున్నాను. నటరాజస్వామినైన నేనే స్వయంగా మఠంలో కూర్చుకుని మాణిక్యవాచకర్లు పాడుతుండగా వ్రాసుకున్నాను అని నటరాజస్వామి ముద్ర వేసి మూట కట్టి తాళపత్ర గ్రంథాలు నటరాజు పాదాల దగ్గర పెట్టాడు. తెల్లవారింది, అర్చకులు లేచి లోపలికి వెళ్ళారు. తాళపత్ర గ్రంథాలు కనపడి పైన నటరాజ ముద్ర ఉంది. పక్క నుంచి ఒత్తిగించి చూశారు మాణిక్యవాచకర్ల పాటలు. తెల్లబోయి పళ్ళెంలో పట్టుకుని మఠానికి వెళ్ళారు. మాణిక్యవాచకర్ల దగ్గరికి వెళ్ళి ఏమిటి దీని అర్థం, ఎప్పుడు ఎందుకు వచ్చింది ఇది అని అడిగారు. దాని అర్థం ఏమిటో చెప్తాను రండని ఆయన గుడికి వచ్చాడు. వచ్చి నటరాజస్వామి ముందు నించుని నోట మాట లేకుండా కన్నుల వెంట ధారాపాతంగా నీరు కార్చాడు. నేను పాడిన పాటలు కనుమరుగైపోకూడదని నువ్వు వచ్చి కూర్చుని నేను చెప్తూ ఉంటే సకల విద్యలకు అధిష్టానమైనటువంటి నువ్వు రాశావా, ముందు మాట రాశావా, నా మాటలు మాణిక్యములు అన్నావా, మాణిక్యవాచకర్లని పేరు పెట్టావా తండ్రి అని ఆనందంతో అలా చూస్తూ నిలబడిపోయాడు. అర్చకులు చూస్తుండగా ఆయనలోంచి దివ్యజ్యోతి వెళ్ళి నటరాజస్వామిలో కలిసిపోయింది. ఆయన శరీరం పడిపోయింది. ఆ మాణిక్యవాచకర్లు నటరాజానుగ్రహం పొందిన మహాపురుషుడు. ఏమీ అద్భుతమో నిజంగా. ఎలా పెట్టారో ఆ మూర్తిని శ్రీశైలంలో లోపలికి వెడుతూనే భక్తుడిని అనుగ్రహించి అంత క్రిందకి దిగొచ్చేసినటువంటి ఆ నటరాజ తత్వం ఎంత వేగంగా కదులుతాడో అంత పొందిగ్గా కూర్చుని రాసుకున్నాడు. భక్తికి ఎంత వశుడవుతాడో, ఎంత గొప్పగా నాట్యం చేస్తాడో. అమ్మవారు సోయేగంగా ఇలా చూస్తుంటుంది పక్కన. అసలు ఆ ఒక్క మూర్తిని చూస్తూ అలా నిలబడిపోబుద్దేసింది నాకు పొద్దున్న. అంత అద్భుత మూర్తి. ఆ మూర్తి దర్శనం చేశాం మనం. చేసి అక్కడి నుంచి బయలుదేరి ప్రదక్షిణ పురస్సరంగా ఎడం పక్కకి వెడితే పైన నంది మంటపం. అబ్బో ఎన్ని నందులో! పైన నంది బహురూపాలతో సమావేశం పెట్టాడా ఏమనిపిస్తుంది. ఎటు చూసినా నందులే, అన్ని దిక్కులకు చూస్తుంటాయి మా స్వామి ఉన్నాడు ఇక్కడ జాగ్రత్త అని. ఆ నందులని దాటి మనం అలా ఎడం పక్కకి వెడితే మనకి ఎడం పక్కన మనోహరకుండం, అందులోంచి నీళ్లే తీసుకొచ్చి పొద్దున్నే పరమేశ్వరుడికి అభిషేకం. అక్కడ నిలబడి, అంటే దేవాలయం తూర్పు వైపుకుంది కాబట్టి దక్షిణ దిక్కు, మనం ఉత్తరానికి చూస్తూ ఇలా నమస్కారం చేస్తే అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి ఆయన అక్కడ కూర్చుని చిన్ముద్ర పట్టి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. శిష్యుల యొక్క సందేహములన్నింటినీ నిర్మూలనం చేస్తూ చిన్ముద్ర పట్టి కూర్చుని ఉంటే పైన చక్కటి మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నటువంటి దక్షిణామూర్తి. మనం ఉత్తరానికి చూస్తూ నమస్కారం చెయ్యొచ్చు. కొంచెం ముందుకు కదిలితే స్వామి దర్శనానికి లోపలికి వెళ్ళేటటువంటి మార్గం. ఎడం పక్కకి అలా గోడ మీదకి చూస్తే సప్తమాతృకలు.
ఏ తల్లుల పేరు తెల్లవారుజామున తలుచుకున్నంత మాత్రం చేత అభ్యున్నతి కలుగుతుందో, ఏ తల్లులకు నమస్కరించినంత మాత్రం చేత మాతృమండలి అంతా ఆనందిస్తుందో, అటువంటి సప్త మాతృకలు చీరలు కట్టుకుని గోడ మీద అక్కడ కూర్చుని ఉంటారు బయట. వాళ్ళు 7 పేర్లు పైన రాసి ఉంటాయి. బ్రాహ్మి, వైష్ణవి, మాహేశ్వరి, వారాహి, చాముండ, కౌమారి, ఇంద్రాణి. 7 సప్తమాతృకలు. 7 సప్తమాతృకల పేర్లతో ఆ గోడ మీద పెట్టబడి ఉంటాయి. అద్భుతమైన మూర్తులు. ఆ సప్తమాతృకల వంక చూసి నమస్కారం చేస్తే అలా కొంచెం ముందుకు వెడుతున్నప్పుడు ఒక ఎద్దు బయలుదేరుతుంది. ఏమి ఎద్దు? అది ఎద్దా? నంది మంటపంలోంచి సాక్షాత్తుగా నందీశ్వరుడే కిందకి దిగొచ్చినట్టు ఉంటుంది. అది నడిచి వెడుతుంటే వెనక నుంచి చూస్తే శివలింగం తీసుకొచ్చి మూపురంగా పెడితే ఉందా, లేకపోతే దాని మూపురమా అని అనుమానం వస్తుంది. శివలింగాకృతిలో ఇలా ఇలా కదులుతుంటే ఆ వృషభం నడిచి వెడుతుంటే పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క ఏకాంతశయన మంటపం అద్దాల మంటపానికి కొంచెం ముందుకెళ్ళి ఎవ్వరూ ఆపకుండానే నించుంటుంది. ఇలా కూడా వెనక్కి తిరిగి చూడదు. నేను వచ్చాక వాళ్ళు ఎందుకు రారు, వస్తారన్నట్టు ఠీవిగా నించుంటుంది. అద్దాల మంటపంలోంచి ఆ నిద్ర కళ్ళతో అప్పుడే మేల్కొన్న పార్వతీ పరమేశ్వరుని తీసుకొచ్చి పల్లకీలో కూర్చోపెట్టి ఎత్తుకోగానే కదులుతుంది. స్వామి లోపలికి వెళ్ళిపోతారు. మనమేమో ఆ వృషభానికి పూజ చేస్తారు. ఎంత అందంగా పుచ్చుకుంటుందో! ఎక్కడెక్కడ పరమేశ్వర వాహనమైన వృషభం ఉన్నా అది ధర్మానికి సంకేతం. ఆ ధర్మానికి సంకేతమైనటువంటి ఆ వృషభరాజుకు పూజ జరిగి దాని కాళ్ళ మధ్యలోంచి ఎంతమంది దూరినా కాలు కూడా కదపదు. జీవితంలో అన్నిటికన్నా ఎప్పుడూ కోరుకోవలసింది ఒక్కటే, ధార్మికంగా బతకగలిగిన ధైర్యం నాకిమ్మని పరమేశ్వరుణ్ణి కోరుకోవాలి. అంత గొప్పగా ధర్మదేవతయే పూజింపబడడం, వృషభానికి పూజ జరగడం. ప్రదక్షిణం ధర్మం మూర్తీభవించి నడిచినట్టు ఆ వృషభంతో కలిసి సుప్రభాత సమయంలో దేవాలయానికి ప్రదక్షిణం చేసి పార్వతీ పరమేశ్వరులతో కలిసి నడిచి చక్కగా అక్కడ నిలబడి వృషభ పూజ గోపూజ చూసి ప్రదక్షిణం చేసి ఆ వృషభం యొక్క కాళ్ళ కింద నుంచి వెళ్ళగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చే ఏకైక క్షేత్రం శ్రీశైల దేవస్థానం ఒక్కటే. ఎందుకో తెలుసా? అనేక క్షేత్రాలు ఉన్నాయి, నేను పేర్లు ఎందుకు చెప్పాలి? గోపూజగా జరుపుతారు. అమ్మవారి వైపుకి పృష్ఠభాగం పెట్టి పూజ చేస్తారు. గజపూజ చేస్తారు. అమ్మవారి వైపుకి ఏనుగొచ్చి నించుంటుంది, పూజ చేస్తారు. ఒక్క శ్రీశైల క్షేత్రంలో మాత్రమే భక్తులందరూ గోవుకి ప్రదక్షిణం చేసుకోవచ్చు, దగ్గరుండి చూడొచ్చు, వృషభంతో కలిసి నడవచ్చు. అంత అందంగా పరమ శాంతమూర్తులైనటువంటి అర్చకులు ఒక్క మాట ఎవ్వరిని ఏమీ అనరు. అంత ప్రేమతో పరమశివుడే కౌగిలించుకున్నాడా అంత ప్రేమగా చూస్తారు. చక్కగా వెళ్ళి మనం ఆ సుప్రభాతాన్ని అనుభవించి స్వామి దర్శనానికి వెడతాం. వెడుతున్నప్పుడు మీరు ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళి ఒక్కసారి ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూశారనుకోండి, వరుసగా 9 గోపురాలు కనపడతాయి. ఇటు ఇలా తల తిప్పి చూశారనుకోండి, 7 గోపురాలు కనపడతాయి. ఇటు 9, ఇటు 7. ఏమిటి గోపురాలు, ఈ గోపురాలు అని చూశారనుకోండి, పరమశివుడు అష్టమూర్తి తత్వం చేత ప్రకాశిస్తూ ఉంటాడు లోకంలో. బాహ్యంలో సాకారమునందు ఆయనది అష్టమూర్తి తత్వం. అందుకే శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ చైతన్య స్వరూపంగా చెప్పి ఆయన ఒక మాట చెప్పారు ఆఖరణ, భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అన్నారు. పరమశివుడు 8 అంకె మీద ఉంటుంది ఆయన తత్వం. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానులింగం. 8 ఆయనే. ఈ కంటికి కనపడేటటువంటి 8 పదార్థములు, కనపడని అహంస్ఫురణ, నేనన్న యాజమాన్య భావన 8 ఆయనే.
నేననిపించింది, నేను దర్శనానికి వచ్చాను, నేను మారేడు దళాలు తెచ్చాను అని లోపల నుంచి యాజమాన్య ప్రకటన అవుతున్నది కూడా శివలింగంగా ఉంటుంది. ఈ 8 నువ్వు శివుడిగా అన్వయం చేసుకుని బ్రతకగలిగితే మోక్షమే, విడుదల, అది మోక్షలింగంగా ఉంటుంది. అందుకని 8 + 1 9 కలిపి కనపడతాయి. మీరు ఈ 8 లింగాల్ని దర్శనం చెయ్యాలి అంటే యావత్ భారతం వెళ్ళాలి. 8 వెళ్ళినా ఈ 8 సమన్వయం చేసుకుంటే మోక్షం వస్తుందని తెలుసుకోవడానికి మళ్ళీ మోక్షలింగం చూడ్డానికి నేపాల్ వెళ్ళాలి. ఇంత జటిలమైన దాన్ని తీసుకొచ్చి శ్రీశైలంలో ఈ 9 లింగాలుగా, అష్టమూర్తి తత్వంగా మోక్షలింగంగా 9 లింగాలుగా, 8 మూర్తులు 1తో కలిపి 9 వరుసగా ప్రదక్షిణ మార్గంలో ఎడంచేతి పక్కన వరుసగా కనపడతాయి. దాటితే మహాతల్లి అక్క మహాదేవి, ఆవిడ కర్ణాటక రాష్ట్రంలో పుట్టి విశేషమైనటువంటి భక్తితో పరమశివుణ్ణి సేవించి ఆ తల్లి చేతిలో శివలింగాన్ని పట్టుకుని పూజ చేసేది. ఆ తల్లి చిట్ట చివర శ్రీశైల క్షేత్రంలోనే కదలీవనంలో పరమేశ్వరుని యందు ఐక్యమైపోయింది. ఇప్పటికీ మల్లికార్జున దేవాలయంలోకి ఎడుతుంటే అంతరాలయానికి బయట 2 మూర్తులు ఉంటాయి. ఇలా పట్టుకుని కూర్చుని ఉంటారు. ఆ కూర్చుని ఉన్నటువంటి వాళ్ళే అక్కమ్మ గారు, మల్లమ్మ గారు. వాళ్ళిద్దరూ శివలింగాలు పట్టుకుని ఉంటారు. వాళ్ళిద్దరూ పరమశివుని యందు ఐక్యమయ్యారు. ఆ 2 రూపాలు దర్శనం చేసి నమస్కరించిన తరువాత శివలింగం దగ్గరికి ఎడతాం మనం. అది దాటి ఇలా కుడిపక్కకి చూస్తే 7 గోపురాలు కనపడతాయి. అవే పంచపాండవులు ప్రతిష్ఠించినటువంటి 5 లింగాలు. ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురు పరమశివుని యొక్క 5 ముఖాల్ని లింగాలుగా ప్రతిష్ఠించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీరు ఒక శివాలయంలోకి వెడితే ఆ శివాలయంలో మీరు అది ఏ దిక్కునున్నదో చూసి నమస్కరిస్తారు. శివాలయాలలో కల్లా చాలా గొప్ప శివాలయం ఏది అంటే శైవాగమంలో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం చాలా గొప్పది. అది సజ్జోజాత ముఖం. ఇక్కడ ఉన్న పంచపాండవ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగాల్లో సజ్జోజాత లింగాన్ని ధర్మరాజు గారు ప్రతిష్ఠ చేశాడు. అసలు మనిషికి కావలసిందే ధర్మం. ధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడినది సజ్జోజాత లింగం అయితే, ఒక శివాలయంలో మీరు ప్రదక్షిణం చేసినప్పుడు ఉత్తర దిక్కుకు వెడితే ఓం వామదేవాయ నమః అనాలి. దక్షిణానికి వెడితే ఓం అఘోరమూర్తయే నమః అనాలి. మీరు తూర్పుకి వెడితే ఓం తత్పురుషముఖాయ నమః అనాలి. 5వ ముఖం మీకు కనపడదు, పైన ఉంటుంది ఇలా. అది మీరు అనుకుని అలా ఉంటుంది అనుకుని 5వ ముఖాన్ని పైకెత్తి 2 చేతులు ఓం ఈశానాయ దేవాయ నమః అనో, లేకపోతే ఈశానముఖాయ నమః అనో వెళ్ళాలి. అదే మోక్షం ఇస్తుంది. విచిత్రం ఏమిటంటే పెద్దవాడైన ధర్మరాజు గారు సజ్జోజాత లింగాన్ని ప్రతిష్ఠించాడు. అందరికన్నా ఆఖరివాడైన సహదేవుడు ఈశాన స్వరూపమైనటువంటి 5వ ముఖమైనటువంటి ఈశానలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. నేను ఆశ్చర్యపోయాను నిజంగా చూసి. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మని కట్టాలని ప్రయత్నించి కట్టలేకపోయినవాడు దుర్యోధనుడు. చిన్ని కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన పరమాత్మ అని తెలియక కట్టడానికి ప్రయత్నించి కట్టినది తల్లి యశోద. పెద్దవాడైపోయిన తరువాత పెద్దవాడైపోయిన కృష్ణుణ్ణి పరబ్రహ్మతత్వమని తెలిసి కూడా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు తన భక్తితో కట్టినవాడు సహదేవుడు. చిన్నవాడైన సహదేవుడు మహాభారతంలో అంత ఖ్యాతి వహించాడు. ఆ సహదేవుడు మోక్షమిచ్చేటటువంటి ఈశానలింగాన్ని ప్రతిష్ఠించాడు. అసలు ఆ 5గురి పేర్లు తలుచుకోవడం, సజ్జోజాత, అఘోర, తత్పురుష, వామదేవ ఈశాన లింగాల్ని దర్శనం చెయ్యడం. ఆ పక్కనే అర్ధనారీశ్వర స్వరూపం ఉంటుంది. బహుశः దాని కొరకే వీరొక ధ్వజస్తంభం. ఉమామహేశ్వరంలో ఇచ్చిన వరాన్ని తీర్చడానికి అక్కడికి అర్ధనారీశ్వర స్వరూపంగా వచ్చాడు పరమేశ్వరుడు. 2 అర్ధనారీశ్వర స్వరూపాలు కనపడతాయి మీకు శ్రీశైల క్షేత్రంలో. ఒకటి పాండవ ప్రతిష్ఠ లింగాల పక్కన, ఇంకొకటి కళ్యాణ మంటపం దగ్గరుంది అర్ధనారీశ్వర స్వరూపం. అద్భుతమైనటువంటి స్వరూపం. ఎంత గొప్పగా ఉంటుందో! ఒక పక్కన రుద్రాక్ష, ఒక పక్కన మకరకుండలం, అమ్మవారు అయ్యవారు. ఎంత బాగుంటుందో నిజంగా. మీరు ఉదయం వేళ వెడితే మీరు అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే అర్ధనారీశ్వర స్వరూపం దగ్గర ఒక పక్క నుంచి స్పీకర్లో వినపడుతూ ఉంటుంది, అర్ధనారీశ్వర స్తవం వినపడుతూ ఉంటుంది.
అది వింటూ ఆ రూపం వంక చూస్తుంటే ధ్యాననిష్ట కలుగుతుంది. ఈ దేశం మొత్తం మీద యావత్ భారతంలో 3 క్షేత్రాలున్నాయి. ఈ 3 క్షేత్రాల్లో పరమశివుడు చెట్టు రూపంలో ఉన్నాడు. పరమశివుడు చెట్టు రూపంలో ఉండి ప్రకాశించేటటువంటిది ఒక్క అర్జున వృక్షంగా ఉంటాడు. తెల్ల మద్ది చెట్టు రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు. అలా ఉన్నవి 3. యావత్ భారతానికి ఇంకా 4వ క్షేత్రం లేదు. ఆ 3 ఒకటి మధ్యార్జున క్షేత్రము అంటారు. ఆ మధ్యార్జున క్షేత్రంలో మద్ది చెట్టు మీకు కనపడదు. అక్కడికి వెళ్ళినప్పుడు పక్కన వేరే తాళం తీయించుకుని బయటికి ఎడితే కనపడుతుంది. కానీ ఎంత అద్భుతంగా నిర్వహిస్తారో తెలుసా? దానికి ఒక పెద్ద వేదిక ఉంటుంది. ఆ వేదిక కట్టి ఉంటుంది. తెల్లగా పరమశివుడి శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దానికి ప్రదక్షిణం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎందుకంటే అది శివస్వరూపం కనుక. మళ్ళీ పూడార్జునం అని ఒక క్షేత్రం, అక్కడ కూడా తెల్లమద్ది చెట్టే. 3వ క్షేత్రం శ్రీశైలం. కానీ యథార్థమైన పరిశీలన చేస్తే మధ్యార్జునం కన్నా పూడార్జునం కన్నా గొప్ప క్షేత్రం శ్రీశైలమే. ఎందుకో తెలుసా? శక్తిపీఠం కూడా ఉంది భ్రమరాంబ. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఇక్కడ శివలింగాన్ని అందరూ ముట్టుకోవచ్చు. మధ్యార్జునం పూడార్జునంలో అది కుదరదు. అటువంటి తెల్లమద్ది చెట్టు మీకు కనపడుతుంది. కానీ అక్కడ కొంచెం ప్రదక్షిణానికి యోగ్యంగా లేదు. కానీ నేను బహుశా అనుకుంటున్నాను, తప్పకుండా ఆ విషయాన్ని అర్థం చేసుకుని వచ్చేసారి దేవాలయ దర్శనానికి వచ్చేటప్పటికీ ఆ మద్ది చెట్టుకు ప్రదక్షిణం చేసుకునే అవకాశం కల్పింపబడుతుంది అని నేను అనుకుంటున్నాను. అక్కడ మీరు అసలు అద్భుతమైనటువంటి చెట్లు చూడొచ్చు. పండితారాధ్యుల వారి మఠం ఉంది. మహానుభావుడు ఆయన ఆ వీరశైవ సంప్రదాయంలో పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి జగద్గురువులు ఎందరో ఆ పరంపరలో పరమేశ్వరుణ్ణి ఎన్నో మార్గాల్లో పట్టుకుని లోకాన్ని ఉద్ధరించినటువంటి ఎందరో మహాపురుషులు. అంతమంది మహాపురుషుల యొక్క చిత్రపటాలు, ఆ సింహాసనం, వారి మీద అక్కడ ఉన్నటువంటి జగద్గురువులు మీరు బయటికి వచ్చి చూస్తే మీకు ఒక అపురూపమైన దృశ్యం కనపడుతుంది. అసలు ఎంత విశాలమైనటువంటి వక్షస్థలము దీర్ఘబాహువులు ఉన్నవాడు కూడా ఆ చెట్టుని కౌగిలించుకోలేడు. అంత పెద్ద మానున్న మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు పైకి చూస్తే దానికి ఒక పంగ, ఇలా 2 కొమ్మలు ఉంటాయి. 2 కొమ్మల మధ్యలోంచి రావి చెట్టు. ఆ రావి చెట్టు కింద ఒక మారేడు చెట్టు. మహాపురుషులు ఎక్కడో పైన కూర్చుని కాళ్ళు వేలాడేసుకుని ఉన్నారనుకోండి, మన అదృష్టం ఆయన అరికాళ్ళ కింద తలపెట్టుకోవచ్చని గబగబా వెళ్ళి ఆయన కాళ్ళ కింద తలపెట్టినట్టు కింద నుంచి పైకి లేచి దాని కింద తలపెట్టుకున్నటువంటి మారేడు చెట్టు. అపురూపమైన వృక్ష సముదాయం. అలా చూస్తారేం? మీరు అందరూ చూశారనుకుంటున్నాను నేను ఇవాళ. కాబట్టి పెద్ద మామిడి చెట్టు, దాని యొక్క ఆ సంధి భాగంలో రావి చెట్టు, కింద నుంచి మారేడు చెట్టు. అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎంత గొప్ప చెట్లు! అసలు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పాలు స్రవించే చెట్టు ఒకటి ఉంది. దాని ఆకు నేను తెల్లవారుజామున వెళ్ళి ఒక ఆకు తీసి చూశాను. ఎంత సున్నితంగా ఉందో! లోకంలో మర్రి ఆకు ఒక్కదానికి ఆ లక్షణం ఉంటుందంటారు. పైన చూసినా కింద చూసినా ఆకుకి ఎక్కడో అక్కడ గరుకుతన ఉంటుంది. 2 వైపులా లేదు. అది ఆవు చెవి ఎలా ఉంటుందో అలా ఉంది గోకర్ణాకారంలో. ఏమి దేవతా వృక్షాలో! ఇంకొంచెం ముందుకెడితే అక్కమ్మదేవి గారి యొక్క కాంస్య విగ్రహం. తల్లి తన యొక్క కేశపాశం చేతనే తన శరీరాన్నంతటినీ కప్పుకుని నిలబడినటువంటి ఆ తల్లి అంతటి శివభక్తి తత్పరురాలు. ఆవిడికి ప్రదక్షిణం చెయ్యొచ్చు. చక్కగా అటువైపు చూస్తే ఆ దక్షిణం వైపు గోపురం, దాన్ని విజయనగర సామ్రాజ్యాధీశుడైనటువంటి హరిహరరాయలు వారు కట్టించారు. తూర్పు గోపురం కృష్ణదేవరాయలు, పశ్చిమ గోపురం పండితరాయలు, ఉత్తర గోపురం ఛత్రపతి శివాజీ కట్టించాడు. అక్కడే మీరు పండితరాయ మఠానికి కొంచెం దాటి లోపలికి వెడితే తల్లి భ్రమరాంబ భవానీ స్వరూపంతో వెలిసి ఆ చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని శివాజీ మహారాజ్కి బహూకరిస్తున్నటువంటి ప్రతిమ. ఇలా మోకాలు మీద కూర్చుని పరమ గౌరవంతో ఇలా ఖడ్గాన్ని అందుకుంటున్నటువంటి శివాజీ. అది ఎంత చారిత్రాత్మకమైన మూర్తో తెలుసా?
అసలు పిల్లలతో వచ్చి అక్కడ కూర్చుని చెప్పుకోవాలి దాని గురించి, ప్రత్యేకం దాని గురించి పిల్లలతో కూర్చుని మాట్లాడుకోవాలి. ఒకానొకప్పుడు ఈ దేశంలో యథేచ్ఛగా గోవధ జరుగుతుంటే, పతివ్రతలైనటువంటి స్త్రీలని పట్టుకుని చెరపడుతుంటే, ఎక్కడ చూసినా సనాతన ధర్మాన్ని కలుషితం చేస్తుంటే, విదేశీ పాలకులు సనాతన ధర్మాన్ని పాడు చేసేవాళ్ళు దేవాలయాల్ని బద్దలు కొట్టి దోచుకుంటుంటే, ఈ దేశాన్ని రక్షించేవాడు లేడా అని ఆర్తి చెందాడు ఒక మహానుభావుడు, సూర్యోపాసకుడైన సూర్యాజీ అంటారు. మహారాష్ట్రలో జాంబు అనేటటువంటి నగరంలో గోదావరి నది తీరంలో జన్మించాడు ఆయన. ఆయన భార్యతో కలిసి పరితపించేవాడు, ఈ దేశం బాగుపడదా, మళ్ళీ ధనుర్ధారి అయినటువంటి రామచంద్రమూర్తి అవతార స్వీకారం చెయ్యడా, ఈ దేశాన్ని కాపాడడా అని. ఆయన కడుపున గంగాధరుడు అని పెద్ద కొడుకు పుట్టాడు. ఆయన ఏకసంతాగ్రాహి, చక్కగా శాస్త్రం చదువుకునేవాడు. రెండవ కుమారుడు పుట్టాడు. ఆయనకి రామచంద్రమూర్తి పుట్టినటువంటి చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు 11 గంటలకి నొప్పులు ప్రారంభమయ్యాయి ఆయన భార్యకి. ఖచ్చితంగా 12 అయింది, రామజననం అయిందని రామాలయాలన్నింటిలో గంటలు కొడుతున్నారు. ఈవిడికి ప్రసవమై పిల్లాడు పుట్టాడు. రామచంద్రమూర్తే నా కడుపున పుట్టాడని నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడికి చిన్నతనం నుంచి ధర్మాన్ని నిలబెట్టాలని కోరిక. ధర్మాన్ని నిలబెట్టేవాడికి పిరికితనం ఉండకూడదని వ్యాయామం చేసేవాడు. వ్యాయామం చేసి కండలు తిరిగిన శరీరం, చీకట్లో ఏకాంతంలో కూర్చుని ధ్యానం చేస్తుండేవాడు. ఒకరోజు అన్నయ్య ఎవరికో మంత్రోపదేశం చేస్తుంటే బళ్ళున తలుపులు తెరుచుకు లోపలికి వెళ్ళి, నాకు ఉపదేశం చేయి అన్నాడు. నీకు ఇంకా పరిణితి రాలేదు, చెయ్యనన్నాడు అన్న. తమ్ముడు గబగబా వెళ్ళి హనుమ దేవాలయంలో హనుమ పాదాల మీద తలపెట్టి ఉండిపోయారు. అంతే, ఏం జరిగిందో తెలియదు. ఆయనే చెప్పుకున్నారు, పెద్ద తేజస్సు ఒకటి కనపడింది. ఆ తేజస్సులో నీలమేఘ సంకాశమైనటువంటి శరీరంతో కోదండాన్ని పట్టుకుని రామచంద్ర ప్రభు దర్శనమిచ్చారు. నువ్వు కారణజన్ముడివి, హనుమ యొక్క అవతారం నువ్వు ధైర్యంతో నిలబడి సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమవుతావు, కాబట్టి నువ్వు ఇక నుంచి తపస్సు చెయ్యి అని వినబడింది. ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తానంది తల్లి. కూర్చోపెట్టారు. సుముహూర్త సావధాన అంటున్నారు. సుముహూర్తానిక నన్న పరాకు చెప్తున్నది. వెడుతున్నావా గృహస్థాశ్రమంలోకి, రాముడు కనపడి చెప్పింది అదేనా అనిపించింది అంతే. హనుమని తలుచుకున్నారు. ఆయనకి హనుమద్ ఆవేశం ఉండేది. ఆయన పరిగెత్తిన పరుక్కి ఊర్లో ఎవరు పట్టుకోలేకపోయారు. పరిగెత్తి 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 గోదావరి నదిలో దూకేసి ఈత కొట్టి ఆవల ఒడ్డుకెళ్ళి 10 రోజులలో 150 మైళ్ళు నడిచి దాటి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఓ పర్వత శిఖరం ఎక్కి పంచవటి క్షేత్రానికి దూరంగా కూర్చుని తపస్సు చేశాడు. అపారమైనటువంటి రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందాడు. ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే ఆశీర్వచనం చేసేవారు ఆయన. ఒక రోజున ఒక ఆవిడ వచ్చి దండం పెట్టింది. ఆయన అన్నారు, అష్టపుత్ర సహిత సౌభాగ్యవతీ భవ అన్నాడు. ఆవిడ లేచి ఏడుస్తూ అంది, నా భర్త చచ్చిపోయాడండి, ఊరి కరణంగా అదిగో శవం తీసుకెళ్ళిపోతున్నారు, నాకు 80 కొడుకులు, సౌభాగ్యం ఎక్కడిదండి, నా నోట మాట పోకూడదు, రాముడు పలికించాడని కమండలంలో నీళ్లు చల్లి రామా నిజం చెయ్యి అన్నారు. ఆయన లేచి నిలబడ్డాడు. నీ మొదటి కొడుకుని నాకు ఇచ్చేయి అన్నారు. ఆ మొదటి కొడుకుని ఆయనకి ఇచ్చేశారు. ఉద్ధవుడు అని పేరు పెట్టి పెంచారు. ఆయనే ఎవరో కాదు, ఆయన యొక్క శక్తి చూసి లోకమంతా ఆయన్ని సమర్థ రామదాస్ అని పిలిచింది. నారాయణ అన్న పేరు పోయి సమర్థ రామదాస్ అన్న పేరు పొందారు. మహానుభావుడు ఎంతటి తేజోంశ సంభవుడు. ఆయన ఒక కుండంలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం అని వినపడింది. ఏమిటి ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం అంటారని నీళ్లల్లో వెతికారు ఆయన. అమ్మవారు రామచంద్రమూర్తి దొరికారు ఆయనకి. దొరికితే ఆ రెండూ తీసుకొస్తే ఊరి వాళ్ళు అన్నారు, మేము ఇతర విశ్వాసాల వాళ్ళకి భయపడి పారేశాం మావి, మీరు పట్టుకెళ్ళొద్దన్నారు. అయితే మీరు తీసుకోండి అని అక్కడ పెట్టారు. ఊరంతా వచ్చి మోకులేసి లాగారు, కదలలేదు అవి. ఆయనకే ఇచ్చారు, 2 చేతులతో ఎత్తి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ప్రతిష్ఠ చేశారు. ఆయనే ఒకానొకనాడు ఈ దేశంలో గోహత్య జరుగుతుంటే, ఈ దేశంలో పతివ్రతలు చెరపట్టబడుతుంటే శివాజీ మహారాజు శివుని యొక్క అవతారంగా వచ్చాడు. మళ్ళీ సనాతన ధర్మానికి కంకణం కట్టుకోగలిగిన వాడిని గుర్తుపట్టి శివాజీ వచ్చినప్పుడు కౌగిలించుకొని సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడు చంద్రవంకలా బొట్టు పెట్టుకుని తలపాగాతో నువ్వు యుద్ధాలు చెయ్యమని ఆదేశించారు.
ఒకానొకనాడు సమర్థరామదాసు గారిని దర్శనం చేసుకుంటే ఈ ప్రసాదం పట్టుకెళ్ళను మూట ఇచ్చారు. మళ్ళీ పిలిచి అన్నారు, మీ అమ్మకి చూపించు, మీ అమ్మ చెప్తుంది ఆ ప్రసాదం ఏమిటో అన్నారు. ఇంటికి వెళ్ళి శివాజీ మూట విప్పారు. కాసిన గులకరాళ్ళు, ఇంత మట్టి, గుర్రం వేసినటువంటి లద్దె, ఇలాంటి కొబ్బరికాయ 4 ఉన్నాయి అందులో. ఆయనకి అర్థం కాలేదు, ఏమిటి ప్రసాదం ఏమిటి, గురువుగారు ఇలా ఇచ్చారని తల్లి జీజీబాయి దగ్గరికి తీసుకెళ్ళి అడిగాడు, ఏమిటమ్మా ఇది ప్రసాదం అని ఇచ్చారు గురువుగారని. ఆ తల్లి తేరిపారి చూసి సమర్థరామదాసు గారికి నమస్కారం చేసింది. నాయనా, గులకరాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలుసా? కొండల మీద దుర్గాలు కట్టమని. గుర్రపు లద్ది ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆశ్విక దళాన్ని పెంపొందించుకోమని. కొబ్బరికాయ ఎందుకు ఇచ్చారో తెలుసా? రాజువై పరిపాలించి పైకి కఠినంగా లోపల మధురంగా ఉండమని. అలాగే నీకు ఆ ఇచ్చినటువంటి వాటిలో మట్టి ఇచ్చారు, ఈ దేశాన్నంతటినీ పరిపాలన చెయ్యమని. అందుకు ఇచ్చారా, ఆయన ఆదేశం ఇది. అంటే ఛత్రపతి శివాజీ అప్పుడే తోరణ, రాయగడ మొదలైనటువంటి కోటలన్నీ కొట్టి రాజ్యాన్ని స్థాపించి మళ్ళీ గోవులనన్నిటినీ కాపాడి పతివ్రతలందరినీ కాపాడి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన మహాపురుషుడు. సమర్థరామదాస్ గారి ఆదేశం మేరకే ఛత్రపతి శివాజీ శ్రీశైల పర్వతానికి వచ్చి తల్లి భ్రమరాంబాదేవిని అర్చన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి ఖడ్గాన్నిచ్చింది. ఖడ్గాన్ని పట్టుకో, ఎటువంటి వీరుల్ని దునుమాడతామని. దునుమాడి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మహానుభావుడు. ఈ దేశ చరిత్రని మలుపు తిప్పినటువంటి శివాజీ, ఆయన సామ్రాజ్య స్థాపన శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబాదేవి ఇచ్చినటువంటి ఖడ్గం వల్ల జరిగింది. ఆ వెనక సమర్థ రామదాసు గారు ఉన్నాడు గురువు. ఇన్నిటికి సూచనగా అద్భుతమైనటువంటి మూర్తి, భవానీ ఖడ్గాన్ని ప్రసాదిస్తున్న మూర్తి. చక్క కుటుంబంతో వచ్చి పిల్లల్ని కూర్చోపెట్టి, ఆయన ఎవరో తెలుసా? శివాజీ. నేను చాలా తక్కువ చెప్పా, ఎందుకనంటే విహంగ వీక్షణంగా నేను పూర్తి చేసేయాలి కాబట్టి. నిజంగా అసలు ఆ సమర్థ రామదాసు గారి గురించి చదువుతుంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట, శ్రీరామ జయ రామ జయ జయ రామ, అదొక్కటే. త్రయోదశాక్షరీ మంత్రం అంటారు దాన్ని, 13 అక్షరాలు. దాని గొప్పతనం ఏమిటో తెలుసా? శ్రీరుద్రాన్ని, యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్రీరుద్రాన్ని ఘనపాఠంగా చదివితే 13 మాటలు తిరుగుతుంది శంకర అన్న నామం. శంకర, శంకరోతి ఇది శంకర. లోకములను శుభం చేయడానికి, లోకములను రక్షించడానికి వచ్చినటువంటి స్వామి శివస్వరూపం. ఆ శివస్వరూపం 13 మాటలు తిరుగుతుంది. రుద్రాన్ని ఘనపాఠంలో చదివితే 13 అక్షరాలుగా మారుతుంది. జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ శ్రీరామ జయ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశాక్షరీ మంత్రాన్ని వ్యాప్తి చేసిన వారు సమర్థ రామదాసు గారు. ఆయన వ్యాప్తి చేసి మళ్ళీ హైందవ సామ్రాజ్య స్థాపనకు కారకుడైతే ఆ గురువుగారి ఆదేశం మేరకు ఇక్కడికొచ్చి శివాజీ భవానీ ఖడ్గాన్ని పొందాడు. అంత దివ్యమైన క్షేత్రం, మన జాతి నిలబడడానికి కారణమైనటువంటి క్షేత్రం, అంత మహోత్కృష్టమైన క్షేత్రం. చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ వన సంపద, ఆ చెట్లు, ఆ అర్జున వృక్షం, ఆ మారేడు చెట్టు, ఆ మామిడి చెట్టు, ఏమి దివ్య వృక్షాలండి అసలు నిజంగా. వాటన్నిటినీ దర్శనం చేసి ఆ కళ్యాణ మంటపంలో కడితే సోమాస్కంధమూర్తి, సా ఉమాస్కంధ. నాకు తెలిసి ఉన్నంత వరకు భారతదేశం మొత్తం మీద కళ్యాణంలో సోమస్కందమూర్తి కళ్యాణం జరిగే ఏకైక క్షేత్రం శ్రీశైల క్షేత్రం. స్కందుడితో కలిపి ఉంటాడు. ఇక్కడే తిరుపతి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజుకి కల్లోకి వచ్చాడు స్వామి. వచ్చి సోమాస్కందమూర్తిగా నన్ను అర్చన చేయమన్నాడు. పార్వతీ పరమేశ్వరుడు కూర్చుంటే మధ్యలో చేతులెత్తి ఆడుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. అలా ఆడుకుంటున్నటువంటి ఆ రూపాన్ని దర్శనం చేస్తే చాలు బిడ్డలకు వచ్చే గండాలు పోతాయి. కాంచీపురంలో ఇప్పటికీ సోమాస్కందమూర్తిగా వెలిశారు. అక్కడ ఏకాంబరేశ్వరుడు, మధ్యలో కుమారకోష్టం, ఇక్కడ కామకోటి, 3 అంటే 3 కలిపి చూస్తే కుమారకోష్టం. ఇక్కడ కళ్యాణంలో మధ్యలో ఆడుకుంటున్న సుబ్రహ్మణ్యుణ్ణి పెట్టుకుని పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. అటువంటి కళ్యాణం జరిగేది ఇక్కడ ఒక్కచోటే. అందుకే శ్రీశైల క్షేత్రంలో కళ్యాణాన్ని చూసిన, ఆ కళ్యాణమూర్తుల్ని చూసిన, కళ్యాణాక్షతలు తల మీద వేసుకున్న,
విశేషమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. బిడ్డలు కాపాడబడతారు, బిడ్డలు ధర్మం తప్పరు. ఈ క్షేత్రానికి బిడ్డల్ని తీసుకొచ్చి బిడ్డలతో కలిసి కూర్చుని అనుభవించి కుటుంబాన్ని రక్షించుకొని వైదిక సంస్కారాన్ని మన జాతి చరిత్రని చెప్పుకుని మురిసిపోవడానికి అవకాశం ఉన్న అద్భుతమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ సోమాస్కందమూర్తిని దర్శనం చేసి కిందకొచ్చి ప్రదక్షిణంగా అటువైపుకి తిరిగి ఆ పంచపాండవ ప్రతిష్ఠితమైనటువంటి లింగములను దాటితే వీరభద్రస్వామి భద్రకాళీ సహితుడై ఉంటాడు. ఎన్ని బాహువులో, ఎన్ని ఆయుధాలో మహానుభావుడు నిలబడి ఉంటాడు. ఆ వీరభద్రుడికి నమస్కారం చేస్తే సర్వదా మనని రక్షిస్తాడు. అది దాటి ఇంకొంచెం ముందుకొస్తే ప్రత్యేకంగా ఇలా 2 కళ్ళతోటి ఒక మూర్తి చూస్తూ ఉంటుంది. ఆ మూర్తి ఏమిటి అన్నది మీకు శిఖరేశ్వరం గురించి చెప్పినప్పుడు చెప్తాను. అక్కడే సరస్వతీ కుండం. ఆ సరస్వతీ కుండాన్ని దాటి కొంచెం ముందుకు వెడితే నృసింహస్వామి కూర్చుని ఉంటారు అక్కడ. ఆ నృసింహ స్వరూపం అత్యద్భుతమైనటువంటి స్వరూపం. అది శ్రీశైల క్షేత్రంలో ఒక ప్రత్యేకతని సంతరించుకున్నది. శ్రీశైల క్షేత్రంలో ఉగ్రపూజలు చేసేటటువంటి కాపాలికులు పూర్వం ఎందరో ఉండేవారు. ఉత్తర భారతదేశంలో ఉజ్జయిన్ తర్వాత ఇన్ని రకాలైనటువంటి ఆరాధనలు, స్పర్శవేది దగ్గర నుంచి ఇన్ని లభించినటువంటి కొండ శ్రీశైలం ఒక్కటే. కాబట్టి ఒకప్పుడు కాపాలికులు ఉండేవారు. ఆ కాపాలికులలో ఒకనాడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి అడిగాడు, నేను కాపాలి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే, ఆయన నాకు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఒక చక్రవర్తి శిరస్సునన్నా ఇవ్వాలి, సర్వసంగ పరిత్యాగి అయి మహాజ్ఞాని అయిన వాడి తల అయినా ఇవ్వాలి. చక్రవర్తి శిరస్సు నాకు ఎక్కడ దొరుకుతుంది? సర్వసంగ పరిత్యాగులై మహాజ్ఞాని అయిన మీ శిరస్సు ఇస్తే నేను కాపాలి నర్చిస్తానన్నారు. ఆయన అన్నారు, నాకు శరీరం మీద భ్రాంత్యా ఏమి, నా తల తీసుకుపో, కానీ నా తల తీస్తే నా శిష్యులు ఒప్పుకోరు. గురువుగారు శరీరం విడిచిపెట్టేస్తే శిష్యులకు అయోమయం. గురువుగారు శరీరంలో ఉన్నారా, శిష్యులను ఉద్ధరిస్తారు, మాట్లాడతారు. అందుకని నా శిష్యులుండగా నా తల తీయలేవు. నా శిష్యులు ప్రాతకాలంలో పాతాళగంగా స్నానానికి ఎడతారు, నేను ఒక్కడే ధ్యానంలో ఉంటాను, అప్పుడు నా తల తీసుకోమన్నారు. ఇందులో మళ్ళీ ఒక విచిత్రం. శంకరాచార్యుల వారి శిష్యులలో ఒకరున్నారు పద్మపాదాచార్యుల వారు. ఆ పద్మపాదాచార్యుల వారు ఆ పేరు స్వీకరించక ముందు సనంతనులు అని పేరు వారికి. వారు పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఒక గురువుగారు ఆయనకి నృసింహ మంత్రం ఇచ్చారు. ఆయన ఆ నృసింహ మంత్రాన్ని ఒక అరణ్యంలో కూర్చుని జపం చేసి నృసింహ సాక్షాత్కారం పొందాలనుకున్నారు. కూర్చుని నృసింహ మంత్రం చేస్తుంటే ఒక బోయవాడు ఒకడు వచ్చాడు. దేనికోసం కూర్చున్నావు బాపనయ్య, ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతాయి కదా అన్నాడు. అబ్బే నేను ఏదో ఒక రూపం గురించి కూర్చున్నానన్నారు. ఏ రూపం అది చెప్పు, నేను తీసుకొస్తానన్నారు. అది కింద మనిషి, పైన సింహం. నేను ఎప్పుడు చూడలేదే, పుట్టి బుద్ధిరిగి అడవిలోనే ఉన్నాను, ఇక్కడ ఉండదు బాపనయ్య, ఇంటికి పో, క్రూర మృగాలు తినేస్తాయన్నాడు. కాదు కాదు నీకు తెలియదులే, ఇక్కడ ఉంది, అందుకే వచ్చానన్నారు. అయితే బాపనయ్య నువ్వు ఇక్కడ కూర్చుని జపం చేయాలా, ఈ అడివంతా నాకు తెలుసు అంగుళం అంగుళం అంటే. ఆయన అన్నారు, నీకేం తెలుసాయా, ఉంది నీకు కనపడదులే, తేలేవు అన్నారు. అతనికి పౌరుషం వచ్చింది. రేపు సాయంకాలానికి తీసుకురాకపోతే నా శరీరం వదిలేస్తానన్నాడు. బయలుదేరాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, కింద నరుడు, పైన సింహం, అడుగడుగున ఆకు ఆకు పువ్వు పువ్వు ఆ రూపం కోసం వెతుకుతున్నాడు. రాత్రి వెతికాడు, పగలు వెతికాడు, మర్నాడు తెల్లవారుజామున అయిపోయింది, పొద్దున్న అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, వెతుకుతూనే ఉన్నాడు. మనసంతా ఒకటే, పైన సింహం కింద మనిషి, ఎక్కడున్నాడని. చీకటి పడుతోంది, దొరకలేదు. బ్రాహ్మణుడికి మాటిచ్చా, సాయంకాలానికి తీసుకొస్తానన్నాను, తీసుకురాలేకపోయాను, ఇంక అనవసరమని ఓ చెట్టు ఓడలు తీసి ఉరి వేసుకుంటున్నాడు. అంతే, అకస్మాత్తుగా నృసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. ఓరి నీ అఘాయిత్యం, ప్రాణం తీసుకోకురా అని. ప్రాణం తీసుకుంటున్నాడని కనపడలేదు. కొన్ని కోట్ల జన్మల తపస్సు యందు మనసు ఎలా నిలబడాలో అలా ఆ పద్మపాదాచార్యుల వారి దగ్గర విన్న దగ్గర నుంచి మరునాటి సాయంకాలం వరకు ఒక క్షణం వ్యవధానం లేకుండా నృసింహస్వరూపమునందు మనసు నిలబడిపోయింది. అంత తపస్సు అయిపోయింది.
అందుకు ప్రత్యక్షం అయ్యారు. ఆయన అన్నాడు, నీ కోసం బాపనయ్య జపం చేస్తుంటే ఇక్కడ కూర్చున్నావా అని ఆ తీగలు తీసి కట్టేశాడు నృసింహుణ్ణి. కట్టేసి ఆ తాడట్టుకుని రా అని ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్యుల వారి ముందు నించోపెట్టి, ఇదిగో నువ్వు వెతుకుతున్న రూపం తీసుకొచ్చాను, మాట్లాడమే నీ గురించే చూస్తుంటే అన్నాడు. పద్మపాదాచార్యులు వారు తెల్లబేరు, ఏమిటి తీసుకొచ్చానంటాడు, ఏమి కనపడదు, తీసుకొచ్చాను, కట్టాను, తెచ్చాను, కింద మనిషి, ఇదిగో సింహం అంటాడేమిటి అని. ఆయనకి తేజోవంతమైనటువంటి ఒక కాంతిలోంచి మాట వినపడింది. కొన్ని కోట్ల సంవత్సరములు తపస్సు చేస్తే దప్పలభ్యం కాని నా దర్శనం నిన్న నీ దగ్గర విన్న నుండి ఇవాల్టి వరకు అతను పొందినటువంటి ఉత్కంఠ చేత అంత తపస్సు చేశాడు. అందుకని అతనికి కనపడ్డాను, నీకు కనపడను. కానీ నా మాట నీకు వినపడుతోంది. నీకు కనపడను, కానీ ఒకనాడు నిన్ను ఆవహిస్తాను. ఆవహించి లోకమంతా గుర్తుపెట్టుకోగలిగిన గొప్ప ప్రయోజనాన్ని చేస్తానని మాటిచ్చాడు. ఏమో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఆవహిస్తాడో అని విడిపోయారు పద్మపాదాచార్యులు వారు. ఆయన మిగిలిన శిష్యులతో కలిసి పాతాళగంగలో స్నానం చేస్తున్నారు. శంకర భగవత్పాదులు నడయాడిన భూమి, నలుగురు శిష్యులు స్నానం చేసిన భూమి. పాతాళగంగలో స్నానం చేస్తుండగా పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, గురువుగారికి ఏదో ప్రమాదం జరుగుతోందని. ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు. అంతే, ఆయన నృసింహుడు ఆవహించాడు. కత్తి ఎత్తి శంకరాచార్యుల వారి కంఠం మీదకి వేస్తున్నాడు కాపాలికుడు. పాతాళగుంగ నుండి ఒక్క దూకారు శ్రీశైల పర్వతం మీదకి. దూకి ఆ కాపాలికుడి కంఠం పట్టుకుని సంహారం చేసేసి చీల్చేశారు. శంకరాచార్యుల వారు కళ్ళు విప్పి చూశారు, పద్మపాదాచార్యుల వారు ఉన్నారు. అప్పుడు నృసింహస్వామిని స్తోత్రం చేశారు. 2 పర్యాయములు రక్షించింది నృసింహస్వరూపం శంకర భగవత్పాదుల్ని. ఈ క్షేత్రంలో పద్మపాదాచార్యుల వారిని ఆవహించి నృసింహస్వరూపం శంకర భగవత్పాదుల్ని కాపాడింది. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. అందుకే ఇప్పటికీ లక్ష్మీ సహిత నృసింహస్వరూపం దేవాలయంలో ఉంటుంది. మీరు ప్రదక్షిణంగా వచ్చేస్తున్నప్పుడు వృద్ధమల్లికార్జునుడికి యువతల చూస్తే మహానుభావుడు అక్కడ ఉంటాడు, లక్ష్మీ సహిత నృసింహస్వరూపం. ఆ లక్ష్మీ సహిత నృసింహస్వరూపాన్ని దాటి కొంచెం ముందుకు వెడితే త్రిఫల వృక్షము అని ఒక పెద్ద చెట్టు కనపడుతుంది. ఎదురుగుండా అద్దాల మంటపం, ఏకాంత శయనం. ఆ త్రిఫల వృక్షము మేడి, జువ్వి, రాగి 3 కలిపి ఒక మానుగా పెరిగింది. శ్రీశైల దేవాలయంలో ధ్యానమునకు యోగ్యమైన ప్రదేశం అదే అని చెప్తారు పెద్దలు. ఎందుచేత తెలుసా? అక్కడ ధ్యానం చేసిన, ప్రదక్షిణం చేసిన, దాని కింద కూర్చుని పరమేశ్వర నామం చెప్పిన, అక్కడ కూర్చుని ఏదైనా మంచి కార్యానికి సంకల్పం చేసిన శివానుగ్రహం కలుగుతుంది అని. ఒకప్పుడు సముద్రములన్నీ పొంగి భూమి మీదకు వచ్చేస్తున్నాయి. ప్రళయం వచ్చినట్టు అయిపోయింది. అగస్త్య మహర్షి చూసి వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారిని వెళ్ళి అడిగారు, సముద్రములు పొంగుతున్నాయి, నీ సృష్టిలోవి ఎందుకు జరుగుతోందని. అవి గాడి తెప్పే, ఆపగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. శ్రీశైల క్షేత్రానికి వెళ్ళి త్రిఫల వృక్షం కింద కూర్చుని ధ్యానం చేయి, సద్య ఫలితం నీకు కనపడతాడన్నాడు. అగస్త్య మహర్షి వచ్చి త్రిఫల వృక్షం కింద కూర్చుని ధ్యానం చేశారు. వెంటనే మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై తన 3వ కంటి అంశని తోడిచ్చారు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, సముద్రాలు ఆపుతావని. అగస్త్య మహర్షి వెళ్ళి పొంగుతున్న సముద్ర జలాలన్నింటినీ కలిపి ఇలా చేత్తో పట్టుకున్నారు. ఆయన అరిచేతిలో అవి సరిపోలేదు, గడగడలాడిపోయే సముద్రాలు. మిమ్మల్ని విడిచిపెడతాను, ఒక్క మాటిస్తే మీరెప్పుడూ చెలియలి కట్ట దాటకూడదు, చెలియలి కట్ట దాటనంటే వదులుతానన్నారు. దాటను అని మాటిచ్చే సముద్రాలు. అప్పుడు విడిచిపెట్టారు అగస్త్య మహర్షి. ఆ త్రిఫల వృక్షం ఉన్న ప్రదేశం ఈ సృష్టిని అంతటినీ రక్షించింది అగస్త్య మహర్షి ద్వారా. అంత ప్రముఖమైనటువంటి ప్రదేశాలు మల్లికార్జున దేవాలయం, భ్రమరాంబా దేవాలయం అంటే అంత గొప్ప గొప్ప స్వరూపాలు. అడుగడుగున అంగుళం పవిత్రమే. అంత గొప్ప క్షేత్రం. అది దాటి కొంచెం ముందుకెడితే రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠింపబడినటువంటి సహస్రలింగం. ఒకే లింగంలో 1000 లింగములు ఉంటాయి. 1000 లింగములు ఉన్నాయన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అనంతం అని. అనంత కోటి శివలింగాల్ని, అంటే ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి శివలింగం చేసి నువ్వు అభిషేకం చెయ్యాలి. అది అసలు
మహానుభావుడు దూర్జటి సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి బయటికి వచ్చాడు. శివ నీ అసలు స్వరూపం చూపించవయా అన్నాడు. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పె ప్రాచీదిశన్ అన్నాడు. అండము అంటే గుడ్డు, ఈ బ్రహ్మాండము అంతా కలిపి శివలింగాకృతిలో ఉంటుంది. చేసిన అభిషేక జలాలు ఉత్తర దిక్కున పడిపోతే సముద్రం అయింది. ఆ తారలన్నీ నక్షత్రాలన్నీ దేవతలు పూజ చేసిన పువ్వులు, మంచంతా దేవతలు పెట్టిన ధూపం, ఇదంతా నాకు శివుడిగా కనపడుతోందన్నాడు శివలింగంగా. అటువంటి శివలింగాకృతికి అభిషేకం అంటే సహస్రలింగాభిషేకం. దాని దర్శనమే అంత గొప్పది. దాని మీద ఒక్క మారేడు దళం వేసిన, దానికి అభిషేకం చేసిన జన్మ జన్మాంతర సుకృతం అని గుర్తు. అది రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారు. రాముడు ఒక లింగం కాదు, ఎన్నో లింగాలు ప్రతిష్ఠ చేశాడు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే, ఆయన చేసినది ఒకటే హత్య కాదు, 3 హత్యలు చేశాడు. చంపింది రావణాసురుణ్ణొక్కని, విశ్రవసో బ్రహ్మ కుమారుడు, పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క మునిమనవడు. కానీ చంపింది ఒక్క రావణుణ్ణే అయినా అందులోకి 3 హత్యలు వచ్చాయి. 1 ఛాయాహత్య, 2 వీరహత్య, 3 బ్రహ్మహత్య. ఆయన బ్రాహ్మణుడు, బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. 2వది వీరహత్య అంటారు. వీరహత్య అంటే అంతకుముందు ఎనలేని ప్రతాపంతో ఉండి ఆయన కనపడితే పంచభూతములు కూడా గడగడలాడిపోయాయి. అరణ్యకాండలో సీతాపహరణం జరిగితే గోదావరి బదులు పలకలేదు, భయపడింది. బదులు పలికితే శోషింపచేస్తాడు రావణాసురుడని సీతమ్మను ఎవరు అపహరించారో చెప్పలేదు. ఒక్క జింకలు లేళ్ళు మాత్రం తలలెత్తి కన్నీరు కారుస్తూ దక్షిణ దిక్కుకు పరిగెత్తాయి. ఇప్పుడు లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య దక్షిణ దిక్కుకు ఎత్తుకుపోయారన్నయ్య అని. విందముహూర్తంలో అపహరించారు కాబట్టి నీ సొమ్ము నీకు దొరుకుతుందన్నాడు మహానుభావుడు జటాయువు ప్రాణం విడిచిపెడుతూ. కనుక ఆ రామచంద్రమూర్తి రావణ సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్య జరిగింది. వీరహత్య అంటే ఆయనని చూస్తే నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాలిన మారుత చెలోర్మిమాలి తం దృష్ట్వా సముద్రోపి నకంపతే అన్నారు మహర్షి. రావణుడు సముద్రం దగ్గరికి వెళ్ళి దిగిలా చూస్తే ఏమిటా కెరటాలు, ఏమిటా చప్పుడేమిటి, రావడమేమిటి అన్న భావనతో చూస్తే చెరువు అయిపోయేది సముద్రం. కెరటాలు వచ్చేవి కావు. కొంచెం విసురుగా గాలి వచ్చి ఉత్తరీయం కదిలితే ఇలా చూస్తే గాలి మందంగా అయిపోయేది. అగ్నివంక ఇలా చూస్తే వేడిగా ఉండడానికి వీల్లేదు. అందరూ భయపడిపోతారు యమధర్మరాజు గారి పేరు చెప్తే, అందరినీ చంపుతాడు. అటువంటి యమధర్మరాజు గారు పారిపోయారు రావణాసురుణ్ణి చూస్తే. ఉత్తరాఖండలో ఒకానొక చోట యమధర్మరాజు గారు దేవతలతో కూర్చున్నాడు. రావణుడు వస్తున్నాడు, ఆయన చూడలేదు, మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు. ఏవి కనపడితే అవి ఎక్కి. ఈయనకి పారిపోవడానికి ఏం దొరకలేదు, వచ్చేస్తున్నాడు రావణుడు. అమ్మ బాబోయ్ అని హడిలిపోయి చూశాడు, కాకి కనపడింది. ఉసే నన్ను ఎక్కించుకు ఎక్కడన్నా పట్టుకుపో అన్నాడు. రా ఎక్కంది, కాకి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అప్పుడు ఇచ్చాడు వరం. రావణుడు వస్తుండగా నన్ను తప్పించావు కాబట్టి పితృదేవతలకి పిండ ప్రదానం చేసినప్పుడు నువ్వు ముట్టుకుంటే వాళ్ళకి ముడుతుందన్నాడు. అందుకే కాకి ముట్టుకోవాలి పిండ ప్రదానంలో అంటారు, రామాయణం ప్రమాణం. అంత భయపెట్టాడు. అంతటి మహావీరుడు రాముడి చేతిలో పడిపోయాడు. 10 తలలు తెగిపోయి మహావీరహత్య జరిగిందంటే కీర్తి అడుగంటిపోయింది. అందుకని వీరహత్య, ఛాయాహత్య అంటారు. ఛాయాహత్య అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన చనిపోవడానికి కారణాన్ని వెతుకుతారు. రాముడు ఎందుకు చంపాడు? మహాధర్మమూర్తి కదా, ఎందుకు చంపాడు? సీతాపహరణం చేశాడు, మహాపతివ్రతను అపహరించాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు, వేదం చదువుకుని కూడా దారి తప్పాడు. ఇవన్నీ బయటికి వస్తాయి. ఇవన్నీ బయటికి వస్తే కీర్తి నశించిపోయి అపకీర్తి ప్రకాశించింది లోకంలో. అందుకే ఆయన పేరు లేదు లోకంలో. ఆయన పేరు లేకపోతే పీడాపోయేది. అంత మహాపతివ్రత ఆయన భార్య మండోదరి పేరు కూడా లోకం పెట్టుకోవాలి. కాబట్టి అది ఛాయాహత్య అంటారు. బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య 3 జరిగాయి. 3 జరిగాయి కాబట్టి అన్ని శివలింగాలు ప్రతిష్ఠించాలి. అన్ని శివలింగాలు ప్రతిష్ఠించడానికి మిగిలిన చోట్లకి వెడితే శివలింగం పెట్టి ఊరుకున్నాడు. శ్రీశైలం వస్తే సహస్రలింగం పెట్టాడు. క్షేత్ర ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పెట్టాలి సహస్రలింగం, నా పాపం పోతుందని. రాముడు ధార్మికుడు, లోకానికి పాఠం నేర్పడానికి ఆయన ఇక్కడ సహస్రలింగం పెడితే
తల్లి భ్రమరాంబాదేవి దేవాలయానికి వెళ్ళేటటువంటి మెట్ల మార్గంలో ఎడంచేతి వైపు సీతమ్మ తల్లి పెట్టింది సహస్రలింగాన్ని. దంపతులిద్దరూ సహస్రలింగాలు ప్రతిష్ఠ చేసిన ఏకైక శైవక్షేత్రం శ్రీశైలం. పాండవులు రామాయణంలో సీతారాములు కూడా ప్రతిష్ఠ చేసిన శివలింగములతో కూడిన ఏకైక క్షేత్రం శ్రీశైలం. నవగ్రహ మంటపం లేకుండా 8 అష్టమూర్తులతో ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం. అన్ని ప్రత్యేకతలు శ్రీశైలానివే. శ్రీశైలం ప్రత్యేకతల ముందు నిలబడలేవు ఏ క్షేత్రాలు. అంత గొప్ప క్షేత్రం. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు పట్టం కట్టారు ఈ క్షేత్రానికి. ఎన్నడూ క్షేత్రం గురించి మాట్లాడని శంకరులు శివానందలహరిలో 51వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సహృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. అదే అర్జున వృక్షం. దానికి అల్లుకున్న జాజి మల్లెతీగయే అమ్మవారు. అంత గొప్ప అర్జున వృక్షం. చక్కగా దర్శనం చేయండి. ఆ తెల్ల మద్ది చెట్టుకి ప్రదక్షిణం చేస్తే, దానికి నమస్కారం చేస్తే, దాని గాలి తగిలేటట్టుగా కాసేపు కూర్చుంటే చాలు. పరమశివుడి ఒంటి మించి వచ్చినటువంటి గాలి మనకి తగిలినట్టు. అది ఒక్క శ్రీశైలంలోనే సంభవం. మధ్యార్జునంలో ఉన్నా దాని దగ్గరికి వెళ్ళడం అంత తేలిక కాదు. నేను మధ్యార్జునంలో అర్జున వృక్షం చూడడానికి ఎంత ప్రయత్నం చేయవలసి వచ్చిందో. ఇక్కడే ఉన్నారు సభలో మహానుభావుడు, ఆయన ఉన్నారు కాబట్టి మల్లన్న గారు, ఆయన వెళ్ళి ఆ అర్చకుల్ని ప్రాధేయపడి తలుపులు తెరిపించి ఆ అర్జున వృక్ష దర్శనం చేయించారు. అప్పుడు ప్రదక్షిణం చేసి పొంగిపోయాను నేను. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళి అర్జున వృక్షాన్ని దర్శనం చెయ్యొచ్చు. పరమశివుడి యొక్క పంచ కదులుతున్నప్పుడు ఆయన మించి వచ్చే గాలి ఒక్క కాశీపట్టణంలో అనుభవిస్తారు. అది ఇప్పుడు ప్రాణోత్క్రమణంలో. ఆ శరీరం పడిపోయే ముందు మహానుభావుడు ఆయన కదిలి వస్తాడు. ఆ కదిలి వచ్చే ముందు ఆయన పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీపట్టణంలో ఆయన కుడి చెవిని పైకెత్తి ఆ కుడి చెవిలో ఉపదేశం చేస్తాడు తారకాన్ని. అంత గొప్ప క్షేత్రం కాశీ. అటువంటి పరమశివుడి మించి వస్తున్న గాలే అర్జున వృక్షం మించి వస్తున్న గాలి. అంత గొప్ప క్షేత్రం. శ్రీశైల క్షేత్రానికి ఉన్న ప్రఖ్యాతి ఏమిటంటే, సీతమ్మతో కలిసి రాముడు లింగ ప్రతిష్ఠ చేస్తే ద్రౌపదీదేవితో కలిసి పాండవులు ప్రతిష్ఠ చేశారు. ద్రౌపదీదేవి ప్రతిష్ఠ చేసిన లింగమే మెట్లెక్కుతున్నప్పుడు కుడి చేతి పక్కన ఉంది. ఒకే శిలలో 5 లింగాలు. అది ద్రౌపదీదేవి ప్రతిష్ఠ. అంతటి మహాపతివ్రతల చేత ప్రతిష్ఠ చేయబడిన శివలింగాలు. అవి దాటి పైకెక్కితే తల్లి భ్రమరాంబ దేవాలయం. అసలు నేను ఏం మాట్లాడను, ఏదో గబగబా విహంగ వీక్షణం చేస్తున్నాను కానీ అంతకన్నా సమయం తీసుకోవడానికి అవకాశం లేదని గబగబా చెప్తున్నాను. కానీ నిజంగా అదే ఉపన్యాసం అంటే ఒక మూర్తి గురించి చెప్పడానికి సరిపోతుంది ఒక వారం రోజులు. అంత అద్భుత మూర్తులు, అటువంటి మంటపాలు, అటువంటి కుండాలు, ఏమి శ్రీశైలం. కాబట్టి అక్కడ అసలు ఆ భ్రమరాంబ మంటపంలో ప్రదక్షిణం చేసేటప్పుడు చూడాలి శిల్పవైభవం. ఏమి శిల్పవైభవమో! ఇవాళ పట్టి ప్రతి స్తంభాన్ని చూస్తూ తండ్రి చాక్లెట్లు ఎక్కువ పెట్టడం, పళ్ళు పాడైపోతాయి. చూసి చూడక తాతగారు పెట్టేస్తుంటే నాన్నగారి వెనకాతలుండి తాతగారు పెట్టిన చాక్లెట్లు తినేస్తున్న పిల్లాళ్ళ ఎవరైనా ఏమిటంటే అదే భక్తులకు అడ్డొస్తారో అంటారేమోనని మిల్లిగా గబగబా స్తంభాలన్నిటి మీద అవన్నీ చూస్తూ మురిసిపోయాం. కానీ మహానుభావులు ఎవరూ అలా అభ్యంతర పెట్టలేదు. ఎవరికైనా మేము ఇబ్బంది పెడితే కదూ. నిజంగా ఏమీ శిల్ప విన్యాసం అండి. 90 నాట్యకత్తెలు, ఒక్కొక్కరు ఒక్కొక్క నాట్య భంగిమలో నాట్యం చేస్తే అది ఒక ఏనుగు కింద మారింది. ఒక తల్లి నాట్యం చేస్తూ ఇలా కాలు పెడితే ఆ కాలు పెట్టినదే తొండమైంది. ఒక చోట అమ్మవారు ఇలా పద్మాసనం వేసి కూర్చుని పాయసాన్నం తీసి పెడుతోంది. ఒక చోట పరమశివుడు భిక్షాటనమూర్తిగా వెళ్ళి ఇలా చెయ్యి చాపి అన్నం పుచ్చుకుంటున్నాడు. శివాలయంలో దక్షిణ దిక్కువైపు చూస్తే భిక్షాటనమూర్తి త్రిశూలాన్ని ఇలా పట్టుకుని ఆ పుచ్చుకున్నటువంటి భిక్షాన్నాన్ని మళ్ళీ వేయడానికి ఓ పొట్టివాడు తల మీద పాత్ర పట్టుకుని ఋషిపత్నులందరూ ఆయన వెంట పడుతున్నట్టు ఋషులకి కోపం వచ్చి
వాళ్ళు ఉగ్రపూజ చేసి హోమం చేసి ఒక జింకని సృష్టించి ఆయన మీదకి విడిచిపెడితే దాన్ని ఆయన ఇలా చెయ్యి పడితే అది మచ్చికైపోయి ఆయన చేతిలోకి వచ్చేస్తున్నట్లు అద్భుతమైన భిక్షాటనమూర్తి. కొంచెం వెనక్కి వచ్చి శివాలయం నంది మంటపం మీదకి చూస్తే వృషభవాహనం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వామదేవమూర్తి అంటారు. మంగళాయతనం దేవం యువానమతి మంగళం ఝాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయ అంటుంది శివమహాపురాణం. అలా పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని కన్నులు విప్పి పరమశివుడు చూస్తూ అమ్మవారిని ఇలా ఎడంచేత్తో నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరకి తీసుకున్న మూర్తిని చూసి ధ్యానం చేసి నమస్కరిస్తే సర్వమంగళములు కలుగుతాయి. అటువంటి మంగళమూర్తి ఒక పక్క నుంచి చూస్తే దర్శనం. ఇవి చూసి అసలు భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో ఉండేటటువంటి అయితే మన సంస్కృతిని మనం నిలబెట్టుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు దేవాలయానికి వారసులం. మన తర్వాత ఈ మనుష్య జాతి ఎంతకాలం ఉంటుందో అందరూ అనుభవించాలి దేవాలయాన్ని. నేను అందుకే నిన్న మనవి చేశా, వ్యక్తి గొప్పవాడా దేవాలయం గొప్పదా అంటే వ్యక్తి కాదు, దేవాలయమే గొప్పది. ఆ దేవాలయం వల్ల ఎదర ఎంతమంది అనుభవించాలో. ఆ సింహం నోట్లో గుండు చెక్కారు, రాతి బంతి. అసలు అద్భుతం, అది చూడడానికి తేలిగ్గా అనిపిస్తుంది. లోపల ముందు గుండు చెక్కేయాలి, గుండు చెక్కి నోరు చెక్కాలి, నోటికి అడ్డంగా కూర ఉంటుంది. అంటే గుండు చెక్కి నోట్లో పెట్టడానికి ఉండదు, లోపలే గుండు చెక్కాలి. ఎంత జాగ్రత్తగా ఉలిపెట్టి కొట్టారో చిన్న మూర్తి భిన్నమైతే పోతుంది. ఆ లోపలది ఇలా అంటే రాతి బంతి తిరుగుతుంది, అంటే అంటుకుని ఉండకుండా తిప్పారు. అందరూ తిప్పి వాటి నోళ్లు పాడు చేస్తున్నారని సిమెంట్ పెట్టి మోయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఒక్కచోటే తిరుగుతోంది గుండు. కానీ ఏది ఎంత జాగ్రత్తగా చూడాలో అలా చూడాలి, అంతేకాని దేవాలయమే కదా మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనుకోకూడదు. అది తరతరాలకి అందాలి, దానికి మనం కర్తవ్యం వహించాలి. ఏది ఎంత జాగ్రత్తగా చూడాలో అంత జాగ్రత్తగా చూడాలి. నిజంగా ఆ సింహాల నోళ్లలో పగ్గాలు వేసి పట్టుకున్నటువంటి వీరవనితలు అమ్మవారి దేవాలయం కదూ, అందరూ స్త్రీమూర్తులే. ఎటువైపుకి వెళ్ళండి స్త్రీమూర్తులే. ఎంతంత అద్భుతమైన మూర్తులో ఒక చోట తల్లి సింహవాహన, ఆ సింహం దిగి ఇలా త్రిశూలం పట్టుకుని నిలబడితే మెడలో పెద్ద ముండమాల. అప్పుడే ఒక వ్యక్తి శిరస్సు ఖండించి ఇలా జుత్తు పట్టుకున్నటువంటి మూర్తి. ఒక చోట పరమప్రసన్నమూర్తి అయి గౌరీదేవిగా చక్కగా పద్మాసనం వేసుకుని కూర్చున్న మూర్తి. అపురూపమైనటువంటి శిల్పం. శారద ఏకంజంచ నిరీక్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్య కులంకష స్పారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పట్టర్లు. అలా సరస్వతీదేవి ఇలా ఒక పాదం పెట్టుకుని ఒక పాదాన్ని ఇలా ముందుకు జాపి ఇలా వీణ వాయిస్తుంటే సరస్వతీదేవి రెండు పాదాలు కనపడుతుంటే ఆ వీణ ఆ పాదం వంక చూసి తలపెట్టి నమస్కరించడానికి మన తలజిడ్డు ఆవిడ పాదాలకి ఎందుకు, దూరం నుంచి ఇలా నమస్కరిస్తే చాలు. ఏమి అద్భుతమూర్తులు. ఒక చోట వ్యాసుడు దేవీ భాగవతంలో వర్ణిస్తాడు, రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగ సుందరాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటాడు. ఆ తల్లి బట్ట కట్టుకుని సుదర్శన చక్రాన్ని పట్టుకుని వైష్ణవీ స్వరూపంగా గరుడవాహనం మీద కూర్చున్నటువంటి తల్లిగా మంచి వీర్య పరాక్రమములు తేజస్సు ఇచ్చి ధర్మ సంస్థాపన చేయించగలిగినటువంటి తల్లిగా నిలబడినటువంటి మూర్తి ఒకచోట. హంసిని అనొక పేరు. అమ్మవారు అయ్యవారి పేరుని బట్టి తాను రూపు మార్చుకుంటుంది. ఆయన శివ అయితే ఆవిడ శివా, ఆయన రుద్ర అయితే ఆవిడ రుద్రాణి, ఆయన శర్వ అయితే ఆవిడ శర్వాణి, ఆయన భవ అయితే ఆవిడ భవాని, ఆయన హంస అయితే ఆవిడ హంసిని. హంసిని అని లలితా సహస్రంలో ఒక నామం. ఒక్క భ్రమరాంబాదేవి దేవాలయం కొన్నటువంటి ప్రదక్షిణ మంటపం మీద చూడాలి. ఆ హంసిని స్వరూపం హంసగా ఉండి ముఖం అమ్మవారి స్వరూపం, అద్భుతమైనటువంటి స్వరూపం. అలా నేను ఎన్ని మూర్తులని చెప్పను. అసలు నిజంగా దేవాలయం గోడల మీద చూస్తుంటే ఒక చోట ఇలా వయ్యారంగా పళ్ళెం పట్టుకుని ఆ పళ్ళెంలో పెట్టుకున్నటువంటి అరటిపళ్ళ అత్తలంలో అరటిపళ్ళు, పక్కన పెట్టుకున్నటువంటి కమలాఫలాలు, చేత్తో పట్టుకున్నటువంటి పూలదండలు, అమ్మవారి పూజకి వయ్యారంగా నడిచి వెళ్ళిపోతున్నటువంటి ఒక కాంత ఆమె విగ్రహం,
పూజ చేయడానికి వెళుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఓ చొక్కా వేసుకుని క్రాపు దువ్వుకొని ఒక ఆయన ఉన్నాడు. బహుశా దేవాలయ మంటపం కట్టాడో శిల్పో ఆయన మూర్తి. అబ్బో ఏమి శిల్పకళా చాతుర్యం! ఎంత జాగ్రత్తగా ఎంత నున్నగా చెక్కారు. ఒకప్పుడు ఆ భ్రమరాంబ దేవాలయం వెనక చెవి పెట్టి వింటే భ్రామరీ నాదం వినపడుతుండేది. దాన్ని ఆకాశవాణి విజయవాడ, కడప మొదలైనటువంటి కర్నూలు మొదలైనటువంటి కేంద్రాలన్నీ ప్రసారం కూడా చేశాయి. ఇప్పటికే మనం దాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పటికైనా దేవాలయాన్ని ఎంత జాగ్రత్తగా రక్షించుకోవాలో, ఎంత జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. ఒక చోట గాయత్రి పరదేవత ఉంది. నిజంగా ఆలయంలోంచి బయటికి వస్తూ చూస్తే 5 ముఖాలతో నా తల్లి బొట్లు పెట్టుకుని ఆవిడ కూర్చునుంటే అద్భుత స్వరూపం. నిజంగా ఆ తల్లి గాయత్రి. అక్కడ ఉన్న వేద పండితులు, ఆ వేద పండితులు నిజంగా మహానుభావులు. అంత సంస్కృత భాష నేర్చుకుని ఆ స్వరంతో వీణ వాయిస్తున్నట్టే, ఆ వీణ పట్టుకుని వీణ మీటుతున్నట్టుగా వేదగానం చెయ్యగలిగినటువంటి ఆ విద్వాంసులు. ఏమీ తెలియకపోయినా అమాయకంగా లలితా సహస్రం చదువుకుంటుంటే మేమింత చదువుకున్న వాళ్ళమని కూడా లేకుండా వచ్చి కూర్చుని ఒక్కసారి ఆ మంత్రం చెప్పండి అంటే వాళ్ళు ఆ విద్వాంసులు చక్కగా వేద పఠనం చేసి మనందరితో భజన చేయించారు. చాలా ఆశ్చర్యం ఏమిటంటే శ్రీశైల క్షేత్రంలో మీరు ఏ అర్చకుడిని పలకరించండి విసుక్కునేవాడు కనపడ్డం. పరమశివ స్వరూపాల్లా ఎంత శాంతమూర్తులు. అటు భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో కూర్చున్న ప్రధాన అర్చక స్వామి ఇటు తిరిగి ఇలా నవ్వితే, పటికి బెల్లం అందిస్తే, ఆ కుంకం పళ్ళెం ఇస్తే, నీరాజనం ఇస్తూ ఉంటే ఆయన కాంతిలో అమ్మవారి అనుగ్రహం కనపడుతుంది. ఇంతంత శివలింగాలు మెళ్ళో వేసుకుని ఆ శివలింగాన్ని ఆరాధన చేస్తూ పాపం ఒక్కళ్ళని ఒక్క మాట అనరు. ఎంత పరమ సాత్వికమైనటువంటి శివాలయ అర్చకులు. బహుశः భారతదేశం మొత్తం మీద ఇటువంటి క్షేత్రం లేదు లేదు లేదు. అంత గొప్ప క్షేత్రం, అంతటి శిల్పకళా విన్యాసం. ఏమి చెప్పగలను? అమ్మవారి దేవాలయం అంతా సింహాలు, అయ్యవారి దేవాలయం అంతా నందులు. భ్రామరి ఇలా చీర కట్టుకుని నా తల్లి భ్రమర రూపంలో ఉండి పూజలు అందుకుంటుంటుంది. అసలు స్వరూపం ఆ గడప మీద ఉంటుంది, మహిషాసుర మర్దనీ స్వరూపంతో ఉంటుంది. అంత ప్రేమ కలిగినటువంటి క్షేత్రం, అంత గొప్ప క్షేత్రం. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను. ఈ ఒక్క క్షేత్రంలోనే వృద్ధమల్లికార్జునుడు ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. ఉంటే శివుడు అంతే. వృద్ధమల్లికార్జునుడు అన్నందుకు ఒళ్ళు ముడతలు పడిపోయిన వృద్ధుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. పురాణంలో వృద్ధమల్లికార్జునుడి గురించి ఒక మాట ఉంది. ఆ వృద్ధమల్లికార్జునుడు, ఛాయామల్లికార్జునుడు, సిద్ధమల్లికార్జునుడు, ఇలా మల్లికార్జునుడికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆయన త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వృద్ధమల్లికార్జున స్వరూపమే వచ్చి ఇక్కడ వెలిసింది అని. అందుకే శివలింగం ముడతలు పడిపోయి కన్నాలు పడిపోయినట్టుగా ఉంటుంది. అక్కడే కూర్చోపెడతారు, అక్కడే అగ్నికార్యాదులు జరుగుతుంటాయి. సహస్రలింగానికి వెనకాతలకు ఉంటుంది పక్కకి ఆ వృద్ధమల్లికార్జునుడు. వృద్ధమల్లికార్జునుడు అన్న పేరుతో కానీ, వృద్ధ శివలింగము అన్న పేరుతో కానీ వేరొక క్షేత్రంలో లేదు. ఒక్క శ్రీశైల క్షేత్రానికే దక్కింది ఆ ఖ్యాతి. ఎన్ని ప్రత్యేకతలు! శ్రీశైలము ప్రత్యేకతలు అని ఒక ఉపన్యాసం చెప్పమంటే కొన్ని వారాలు చెప్పాలి, అంత గొప్ప క్షేత్రం. కాబట్టి మీరు చూసినవన్నీ ఇవాళ నేను చెప్పేయకపోతే నీ అసాధ్యం, నువ్వు చెప్పలేదురా, మేము మర్చిపోయాం, ఇప్పుడు మొదలెట్టావు మళ్ళీ అంటారని నేను విహంగ వీక్షణంగా గబగబా పూర్తి చేసేసాను తప్ప యథార్థంగా మనసు పెట్టి మాట్లాడితే ఏమి శ్రీశైల క్షేత్రం, ఏమి అద్భుత క్షేత్రం. కాబట్టి ఒకవేళ ఇందులో మీరెవరైనా ఇది మేము చూడలేదే అన్న అనుమానం మీకుంటే చక్కగా రేపు ఒకసారి దర్శనం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. దేవాలయాన్ని దేవాలయంగా అనుభవించండి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దేవాలయాన్ని పాడు చేయడం కానీ, దేవాలయ వ్యవస్థని పాడు చేయడం కానీ, దేవాలయాన్ని చిన్నబుచ్చడం కానీ, దేవాలయం మన ఒక్కళ్ళ కోసమే అన్న భావన పొందడం కానీ తప్పు. ఈ సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మన బిడ్డలు, మన భవిష్యత్ తరాలు అందరూ ఇక్కడికి రావాలి, వచ్చి దర్శనం చేసుకోవాలి. మనం ఎంత పదిలంగా ఎంత మర్యాదతోనో ఆ క్షేత్రాన్ని చూడాలి తప్ప
ఏది పడితే అది ముట్టుకుని దేవాలయాన్ని పాడు చేయకూడదు. కాబట్టి చక్కగా అలా దేవాలయంలో ప్రవేశించి దర్శనం చేసుకుని ధన్యత పొందేటటువంటి లక్షణాన్ని అలవరుచుకోండి అని నేను మీకు చెప్పక్కర్లేదు. మీరు ప్రాజ్ఞులు, మీరందరూ తెలుసున్న వాళ్ళే. నాకు నేను ఇంకొకసారి పరాకు చెప్పుకోవడానికి అలా అంటున్నానంతే. కాబట్టి ఇవాళ మనం చేసినటువంటి దర్శనాల్ని నేను పూర్తి చేసినట్లు. ఇక నేను ఉపన్యాసానికి మంగళం చెప్పిన తరువాత రేపు జరగబోయే కార్యక్రమం గురించి ప్రకటన చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ.